Anil Gaur garu. Okay, good Yeah, morning all. welcome, sir. సో వెల్కమ్ టు ఏజెంట్స్ ట్రైనింగ్ కోర్స్. సో మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ శ్రీకరాయల ఆపర్చునిటీ అయితే ప్రజెంటేషన్ చూసి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. జాయిన్ అయిన తర్వాత ఏమి చేయాలి? ఎలా చేయాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఇవాళ నేను చెప్పబోతున్నానండి. ఇందాక సార్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు నా పేరు రఘురామ్ రెడ్డి. సో ఒక 20 ఇయర్స్ దాదాపు మా యొక్క సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. మనకేంటంటే బయట ఎన్నో అవకాశాలున్నాయండి. మనము ఎంతసేపున్న జాబ్ అన్న దీంట్లోనే ఉండి ఎన్నో అవకాశాలు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకున్నారు. సో, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇవాళ. సో, ఈ బిజినెస్ ముందుకు వెళ్ళాలి, స్పీడ్‌గా ప్రోగ్రెస్ కావాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని డీటెయిల్స్ నేను కవర్ చేస్తాను ఇవాళ. సో, మీరు దయచేసి మీరు ఒక నోట్‌ప్యాడ్, పెన్ను పెట్టుకొని ఇక్కడ చెప్తున్నవి నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఫ్యూచర్‌లో కూడా రెఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పేటివన్నీ కొంచెం నోట్ చేసుకోండి. చెప్పిన విషయాలు ఆ విధంగా ఫాలో అవుతే మనం సక్సెస్ అవుతాం. సో చాలా మంది మన మధ్యన ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సార్ మాకు ఇంత నాలెడ్జ్ ఉంది, మేము ఇన్ని నెట్వర్కింగ్ లో వర్క్ చేసాము, ఇన్ని ఎంఎల్ఎం కంపెనీస్ వర్క్ చేసాము, మాకెందుకు సార్ మళ్ళీ ట్రైనింగ్ అని అడుగుతుంటారండి. సో జనరల్ గా ఒకటే చెప్తానండి, మీకు ఆ, మీ రంగాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ ఎస్కేసిఎల్ మనకు శ్రీకరాయలు ఏదైతే ఉన్నదో ఇది మోస్ట్లీ మీరు ఇప్పుడే తీసుకొని ఉండొచ్చు. దీంట్లో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ వర్క్ చేసి ఎలా సక్సెస్ అయ్యారో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ షేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ఇక్కడ నేర్చుకున్న విషయాలు కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం సక్సెస్ ఈజీగా అవుతామండి. మన ఓన్ మెథడ్ లోనే వెళ్తున్నాం అనుకోండి, ఎప్పుడు సక్సెస్ అవుతుందో మనం చెప్పలేము. బట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ వారు చెప్తున్న ట్రైనింగ్ తీసుకొని మనం అప్లై చేస్తే మనం బాగా గ్రో కాగలుగుతాం. ఇవాళ మనకు కారు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ రాకోకుండా మీకు ఒక కార్ ఇచ్చి నడపమంటే ఏమవుతుంది చెప్పండి? సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని వలన మనం ఏం చేస్తామంటే బయట ట్రైనింగ్ తీసుకుంటాం. మేబీ ఒక 15 డేస్ 30 డేస్ డ్రైవింగ్ స్కూల్ వెళ్ళి నేర్చుకుంటాం కాబట్టి మనకు డ్రైవింగ్ పైన అవగాహన అన్నది వస్తుంది, అది చేసుకోగలుగుతాం. అలాగే ఏ ఫీల్డ్, ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో వర్క్ చేయాలనుకున్నారు, మీకు ఏమీ తెలియదు, మామూలు వ్యక్తులు మాట్లాడినట్లు మాట్లాడితే వాళ్ళు ఇన్సూరెన్స్ బిజినెస్ చేయగలుగుతారా చెప్పండి? కాదు. ఎందుకంటే ఏ ఫీల్డ్‌లో రాణించాలంటే ఆ ఫీల్డ్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చెప్తే వస్తుందా అంటే రాదండి. మేము ఇప్పటికి గూడా ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవుతుంటాం. ఎందుకంటే ఏ ట్రైనింగ్‌లో అయినా ఏ ఒక్క పాయింట్ మనకి యూజ్‌ఫుల్ పాయింట్ తెలుసుకున్నా గూడా ఆ పాయింట్‌తో మనకి ఇంకా బిజినెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్స్ రెగ్యులర్‌గా అటెండ్ అవుతాం. తర్వాత ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేయాల్సిందేంటంటే, ఈ బిజినెస్‌లో ఎందుకొచ్చాము? లేదా ఎలా చేయాలి? ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని అడుగుతే మెజారిటీ పీపుల్ ఎందుకొచ్చామన్నది అస్సలు పట్టించుకోరండి. ఎలా చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలా దీనిపైనే ఉంటారు. జనరల్‌గా నేనేం చెప్తానంటే, మీరు ఈ బిజినెస్ నుంచి ఏమి పొందాలనుకుంటున్నారు? అది క్లారిటీ ఉంటే ఎలా చేయాలన్నది చాలా ఈజీ అని చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో నేనెప్పుడు చిట్టి ఏసుకోలేదు. చిట్టి అంటే నాకు తెలీదు. అలాంటి పర్సన్ నేను ఇందులో ఎందుకు రాణిస్తున్నానంటే, నా వై పార్ట్ చాలా క్లియర్‌గా ఉన్నది కాబట్టి హౌ పార్ట్ నేర్చుకోవచ్చు. ఇవాళ మీరు బయట ఎన్నైనా సరే తీసుకోండి. మీకు ఏమీ తెలీదు. బట్ మీకు ఒక లక్ష్యం ఉన్నది. లక్ష్యం ఉంటే వస్తారండి. ఇప్పుడు చూడండి, మీకు కూలి పని చేసే పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు అవుతున్నారు. వారి దగ్గర సరైన రిసోర్సెస్ లేవు. కానీ వారి వై అన్నది క్లారిటీ ఉండడం వలన వారికి హౌ అన్నది ఏమీ లేకున్నా కూడా వారు పతాక స్థాయికి చేరుకోగలుగుతున్నారు అంటే దాంట్లో క్లారిటీ మీకు క్లియర్‌గా అర్థమైతుంది. వై అన్నది క్లారిటీ ఉంటే హౌ అన్నది ఆటోమేటిక్‌గా మనం నేర్చుకోవచ్చు. వై క్లియర్ లేదనుకోండి, హౌ అన్నది ఏమి చేయలేరు. ఇవాళ పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు గొప్ప గొప్ప రంగాలు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకొని గొప్ప స్థాయి కలిగినారంటే వారికి వై క్లారిటీ ఉంది కాబట్టి. హౌ అన్నది అన్ని నేర్చుకోవచ్చండి. ఇవాళ మనకి ఏమి తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మనము ఏదైనా ఒక ఫీల్డ్‌లో రాణించాలి అనుకున్నప్పుడు, అప్పుడు స్టార్టింగ్‌లో నాలెడ్జ్ లేకున్నా మనం దానికి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకొని మనం సక్సెస్‌ఫుల్ కావచ్చు. సో నేను ఏం చెప్తానంటే, ఈ బిజినెస్‌లో కొత్తగా ఎవరైతే ఎంటర్ అయ్యారో, మీకు ఈ బిజినెస్ నుంచి ఏమి కావాలి అని ఒక 4 5 రాసుకోండి. మీ సీనియర్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడిగి కనుక్కోండి. సార్, ఈ బిజినెస్ నుంచి నాకు ఇవి పొందాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తే
ఇవన్నీ పొందగలుగుతాను, ఎలా చేయాలి అని వారితో డిస్కస్ చేస్తే వారు గైడ్ చేయగలుగుతారు. సో మీ వై ప్లాట్ అనేది క్లియర్ గా ఉంటే హౌ పార్ట్ అనేది చాలా సింపుల్. మీకు మధ్యలో ఎన్ని అబ్స్టాకల్స్ వచ్చినా కూడా మీకు అవన్నీ కనిపించవు. ఎందుకంటే మీ వై అన్నది క్లియర్ గా ఉంటుంది. నేనేం చెప్తానంటే వై అన్నది 95%, హౌ అన్నది కేవలం 5% అని చెప్తాను. వై అన్నది క్లియర్ గా ఉందంటే యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. 95% యు ఆర్ సక్సెస్ఫుల్. హౌ అన్నది టెక్నిక్స్ అండి. టెక్నిక్స్ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర చాలా మంచి ట్రైనింగ్స్ అవుతుంటాయి కాబట్టి హౌ అన్నది మనం నేర్చుకోగలుగుతాం. సో వై అన్నది ఫస్ట్ మీరు క్లారిటీగా తెచ్చుకోండి. ఓకే. మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏం కావాలనేది. హౌ అన్నది మీ సీనియర్ తో మాట్లాడితే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ ఏం దొరుకుతాయి? సో మామూలు మీ డ్రీమ్స్ తో పాటు ఇక్కడ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అలాగే టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. లెవరేజ్ ఇన్కమ్, రెసిడ్యూయల్ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ సంస్థ ద్వారా పొందుతాం. బయట ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయట ఏది చేసినా యాక్టివ్ ఇన్కమ్. అంటే మీరు పని చేస్తేనే సంపాదన వస్తుంటుంది. ఇక్కడ మనకేంటంటే ఒక సంవత్సరమో, 2 ఏళ్లో మనం మన జాబ్ గాని, బిజినెస్ గాని చేసుకుంటూ పార్ట్ టైమ్ అది కూడా అన్‌ప్రొడక్టివ్ టైమ్ సరిగ్గా యుటిలైజ్ చేసుకొని 1 ఆర్ 2 ఇయర్స్ వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ రెసిడ్యూయల్ ఇన్కమ్ అన్నది సాధించగలుగుతామండి. బయట మీకు అలాంటి అవకాశం లేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఏదైతే వై అనుకున్నారో, మీకు ఏం కావాలనుకున్నారో అవి బ్రేకప్ చేసుకోండి మీకు. మేబీ షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని చెప్పి బ్రేకప్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మేబీ 6 మంత్స్ లోపల మీకేం కావాలి? మనకు మీడియం అంటే 1 ఆర్ 2 ఇయర్స్ లోపల ఏం కావాలి? లాంగ్ టర్మ్ గోల్స్ మేబీ 5 ఇయర్స్ లోపల ఏం కావాలి? మీరు ఒక పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేస్తుంటారు. సో అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో వేర్ యూ వాంట్ టు బి అని చెప్పేసి. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో వారు చెప్తారు. ఆ పొజిషన్ కూడా అచీవ్ చేయగలుగుతారండి. మనకు ఫస్ట్ గోల్ ఉండాలి. ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ఇప్పుడు చూస్తున్నారు మీరు ఒలింపిక్ అక్కడ గేమ్స్ నడుస్తున్నాయి. టార్గెట్ పెట్టుకొని ఏమీ లేని వాళ్ళు కూడా చేసి మనకు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ మెడల్స్ కూడా తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ తో మేబీ ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి మనకు ఒలింపిక్స్ వస్తాయి. ఆ 4 ఇయర్స్ వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేస్తారు. మేబీ ఆ పార్టిసిపేషన్ 1 మినిట్ కావచ్చు, 2 మినిట్స్ కావచ్చు. దాంట్లో ప్రపంచమంతా గర్వించే స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం వారు ఏం చేస్తారంటే కఠోర శ్రమ చేస్తారండి. 4 ఏళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఏమి వచ్చినా రాకున్నా కష్టపడతారు కాబట్టి అక్కడికి వెళ్లి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకునే విధంగా చేస్తారు. మేబీ వాళ్ళు 1 మినిటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చెప్తాము? ఒక 5 ఇయర్స్ లోపల మీకు ఏమి కావాలో అవన్నీ మీరు డిసైడ్ చేసుకోండి. సో అవి ఎలా సాధించాలి? అవి ఎలా ఉండాలి? అని కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ మనలో చాలా మంది సార్ నాకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. లేదంటే ఒక మంచి వెహికల్ కొనాలనుకుంటున్నాను. మా పిల్లలను బాగా చదివించాలనుకుంటున్నాను. లేదా మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. లేదా నాకు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్‌కమ్ రావాలని. ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి. మీ అవసరాలేంటో మనకు తెలీదండి. ఒకరిని చూసి కాపీ కొట్టకండి. ఈ అవసరాలు ఏంటివన్నది. సో ఎవరి అవసరాలు వారివి. వాడు ఇల్లు రాసాడు గదా! నేను గూడా ఇల్లు రాసాను. వాడు కారు రాసాడు గదా! నేను గూడా కారు రాసానని ఎప్పుడు అనుకోకండి. మీకు బర్నింగ్ డిజైర్ ఏదో అది రాసుకోవాలి. కొంతమందికి ఇవన్నీ కామన్. నా దగ్గర కార్లున్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. నాకు ఇవన్నీ అవసరం లేదండి. నేనెందుకు బిజినెస్ చేయాలని అంటే అడిగే వాళ్ళుంటారు. మీకు సోషల్ సర్విస్ చేయాలని ఉన్నా కూడా ఈ ఆపర్చునిటీ తీసుకొని సోషల్ సర్విస్ చేయొచ్చండి. సోషల్ సర్విస్ ఏంటంటే గొప్ప గొప్ప పనులేం కాదండి. మీరు దారిలో వెళ్తున్నారు. ఎవరో డబ్బులు అడిగారు. మీకు ఇద్దామని ఉంటుంది మనసులో. కానీ ఇవ్వలేకపోతుంటారు. ఎందుకంటే మీ దగ్గర అంత సఫిషియంట్ అమౌంట్ లేకపోవచ్చు. దానివల్ల మనకు ఈ ప్రాబ్లమ్ చెప్తూ ఉండొచ్చు. ఓకే. వాయిస్ క్లియర్‌గా వస్తున్నదండి? ఎవరికైనా ప్రాబ్లమ్ ఉన్నదా? వెరీ క్లియర్. అలాగే. సార్ వెరీ క్లియర్ ఉంది, మాట్లాడండి సార్. ఓకే. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నది. కొంచెం మ్యూట్ చేయండి. ఓకే. సో మన డ్రీమ్స్, గోల్స్ మనం ఫైనలైజ్ చేసుకోవాలండి. సో దానికి మీరు ఇందాక చెప్పినట్టు షార్ట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. సో మీరు ఒక డేట్ పెట్టుకొని దానికోసం వర్క్ చేయాలి. తర్వాత మనకు మన బిజినెస్ లో కూడా డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయి. సో ఆ ర్యాంక్స్ కూడా మీరు ఒక గోల్ గా పెట్టుకోవచ్చు. మేబీ ఇవాళ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు. ఫీల్డ్ ఆఫీసర్. ఓకే. నేను ఈ మంత్ ఆగస్ట్ ఎండ్ లోపల ఫీల్డ్ ఆఫీసర్ కావాలి. మేబీ డిసెంబర్ లోపల నేను ఆర్గనైజర్ కావాలి. మేబీ మార్చ్ లోపల నేను డెవలప్‌మెంట్ ఆఫీసర్ కావాలి. ఇలా కూడా మీరు గోల్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ టార్గెట్ మేబీ 1,00,000 ఇన్‌కమ్ అనుకున్నారనుకోండి. 1,00,000 రావాలంటే ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ ర్యాంక్ వచ్చామంటే మనకు 1,00,000 ఇన్‌కమ్ వస్తుంటుంది అనుకున్నప్పుడు మనకు ఫైనాన్షియల్ గోల్ దానికి లింక్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్‌గా ఆ లెవెల్‌కి వెళ్లారనుకోండి మీకు ఈ అవకాశం అన్నీ ఉంటాయి కాబట్టి మన గోల్, మన ఫైనాన్షియల్ గోల్ కూడా మ్యాపింగ్ అయ్యేటట్టు చేసుకోవాలి.
ఎప్పుడైతే ఈ గోల్ పెట్టుకొని చేస్తారో మనకు మన జీవితంలో ఏవి కావాలన్నా అచీవ్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో మన ఫస్ట్ గోల్ ఏంటంటే బిజినెస్ కి వచ్చిన కొత్త వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 1 PV. ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్తుంటాం 1 PV మోడల్. 1 PV అంటే ఏంటంటే మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నారు. ఇదే ఆపర్చునిటీ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎంతో మందికి షేర్ చేస్తారు. ఒక ఇద్దరికి ఈ ఆపర్చునిటీ షేర్ చేసి వాళ్ళు కూడా ఇందులో మీతో పాటు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు చూడండి. వాళ్ళు వచ్చి సార్ మాకు కూడా డబ్బు సంపాదించాలనేది నేను కూడా మీతో పాటు వర్క్ చేస్తాను. ఒక ఇద్దరు మొదటి పర్సన్ టీమ్ ఏ అనుకోండి, రెండో పర్సన్ టీమ్ బి అనుకోండి. అలా ఒక ఇద్దరు వచ్చినప్పుడు 1 PV అంటాం. ఈ బిజినెస్ సక్సెస్ మోడల్ అంతా 1 PV లోనే ఉంది. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ కి వచ్చామో మనము 1 PV ఎలా చేయాలో నేర్చుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ జాయిన్ కాగానే ఏమి నేర్చుకోరు. ఏమి నేర్చుకోకుండా పోయి అందరితో మాట్లాడుతుంటారు. సో దానివల్ల ఏమైతుందంటే ఫెయిల్ అవుతారు. ఏది నేర్చుకోకుండా ట్రై చేశారనుకోండి ఫెయిల్ అవుతారు. కాబట్టి కొత్త వారికి నేను ఒకటే చెప్తానండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ట్రైనింగ్స్‌కి రావాలి. మీరు కొత్తలో చెప్పడం కష్టమైతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళను ఇక్కడ ప్రెజెంటేషన్‌లకి ఇన్వైట్ చేస్తే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పీపుల్ ప్రెజెంటేషన్ ఇస్తారు కాబట్టి అది తెలుసుకొని బిజినెస్‌లోకి చాలా మంది రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను మీటింగ్స్‌కి రానండి, ఎవరిని ఇన్వైట్ చేయండని నా ఓన్ మెథడ్‌లో చెప్తానంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ అన్నది స్పీడ్‌గా రాకపోవచ్చు. దానివల్ల ఫెయిల్యూర్‌గా ఉండిపోతారు. సో మనకేం చేయాలంటే ఈ బిజినెస్‌కి వచ్చిన తర్వాత 1 PV ఎలా చేయాలి అన్నది ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు 1 PV చేయడం నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న తర్వాత మీ టీమ్‌లో వచ్చిన వాళ్ళకి కూడా అదే నేర్పించాలి. మీరు 1 PV చేశారు, నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత టీచ్ మీ కింద వాళ్ళకు నేర్పించాలి. దాన్ని డూప్లికేటెడ్‌లు చేయాలి. ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ మోడల్ 1 PV మోడల్ అంటారు. మీరు చేసిందే మీ కింద వాళ్ళని నేర్పించాలి. మీరు ఎలాగ డెవలప్ అవుతున్నారో మీ కింద వాళ్ళని కూడా అలా డెవలప్ చేస్తూ పోతే సర్టెన్ పీరియడ్ తర్వాత మీకు ఫైనాన్షియల్ గోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అచీవ్ చేయడం అవుతుంది. తర్వాత ఏంటంటే మీకు వచ్చిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ అన్న ర్యాంక్ అచీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఏంటి? టీమ్ ఏలో 10 మంది కావాలి. టీమ్ బిలో 10 మంది కావాలి. అంటే మీకు ఒక 10 PV బిజినెస్ చేయగలిగితే యూ ఆర్ కన్సిడర్ యాస్ ఎ ఫీల్డ్ ఆఫీసర్. ఎప్పుడైతే మనం బిజినెస్ లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మనం ఏజెంట్ అండి. ఒక ఏజెంట్ గా అంత వాల్యూ ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో సో దెన్ యువర్ ర్యాంకింగ్ విల్ స్టార్ట్. ఓకే. సో ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ అన్నది ఎప్పుడైతే మనం అచీవ్ చేస్తామో మనకు ఒక గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ ఇస్తారండి. ఓకే. సో అప్పుడు మనకు ఎయిమ్ టు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. ఆ చేంజెస్ కూడా మనం అప్డేట్ చేద్దాము. సో 1 PV అన్నది సక్సెస్ఫుల్ మోడల్. సో ఈ 1 PV చేయడం నేర్చుకోవాలి. అలాగే మన టీంలో కూడా 1 PV ఎలా చేయాలో నేర్పించేటట్టు ఉండాలి. మన బిజినెస్‌కి వచ్చిన తర్వాత ఓకే. మీ డ్రీమ్స్ తయారు చేసుకున్నారు. సార్ నాకు ఈ బిజినెస్ నుంచి ఇది కావాలి అని మాట్లాడారు మీ సీనియర్‌తో. మీ సీనియర్ చెప్పారు ఇట్లా వర్క్ చేయండి అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే ఏ బిజినెస్‌కైనా రా మెటీరియల్ ఉంటుంది. మీరు బయట మెకానికల్ ఇండస్ట్రీ తీసుకోండి. మేబీ వారికి ఐరన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ కావచ్చు. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుంటే వెహికల్‌కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ ఇవన్నీ కూడా రా మెటీరియల్ ఉంటుంది. అలాగే ఏ ఫీల్డ్‌కి సంబంధించినా కూడా టీచింగ్ ఫీల్డ్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి బుక్స్ ఇవన్నీ రా మెటీరియల్ అది రెఫర్ చేస్తూ టీచింగ్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి మన బిజినెస్‌కు రా మెటీరియల్ ఏంటంటే పీపుల్ అండి. ఓకే. ఈ బిజినెస్ ఏంటంటే మనం పీపుల్‌తో వర్క్ చేసే బిజినెస్ కాబట్టి మన బిజినెస్‌కి రా మెటీరియల్ పీపుల్. పీపుల్ ఎక్కడ ఉంటారు? ఎలా దొరుకుతారంటే మనకొక చిన్న ఫ్రెండ్స్ ఫ్యాక్టర్ అని చెప్పి కింద మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్ ఫ్యాక్టర్. సో ఈ లిస్ట్ తయారు చేసుకోవాలి మనం. ఓకే. ఇవాళ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి. మనకు ఆ ఫంక్షన్‌కి ఇన్వైట్ చేయడానికి ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఆ ఫంక్షన్‌కి ఎవరిని ఇన్వైట్ చేయాలని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని మేబీ హస్బాండ్, వైఫ్ వాళ్ళ పిల్లలు కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళంతా లిస్ట్ తయారు చేసుకుంటారు. తర్వాత వారిని ఇన్వైట్ చేస్తుంటారండి. అంతే కదండీ! ప్రతి ఒక్కరు చేస్తున్న పనే ఈ బిజినెస్‌కి ఎట్లా వాడుకోవాలన్నది మనకు తెలుసుకోవాలి. సో అక్కడ మనం లిస్ట్ తయారు చేసుకున్నాము. ఎవరిని పెళ్ళికి పిలవాలో. అలాగే మనకి ఈ బిజినెస్‌లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎవరికెవరికి షేర్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ మనం తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలంటే మనకిక్కడ ఫ్రెండ్స్ ఫ్యాక్టర్ ఇచ్చాము. ఎఫ్ అంటే ఫ్రెండ్స్. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్ పేర్లందరివి రాసుకోండి. అలాగే రిలేటివ్స్ పేరు రాసుకోండి. మన ఇండస్ట్రీస్ లేక ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు రాసుకోండి. అలాగే మన ఎంప్లాయీస్ ఉంటారు. మనతో పాటు వర్క్ చేసిన కొలీగ్స్ ఉంటారు. అలాగే నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పీపుల్ ఉంటారు. డాక్టర్స్ ఉంటారు. తర్వాత నైబర్స్ ఉంటారు. అలాగే స్ట్రేంజర్స్. ఫ్రెండ్ వరకు ఏదైతే ఉందో మనకు లిమిటెడ్ పీపుల్ అండి. మేబీ 100, 200, 500, 1000 మంది తెలిసుంటారు. దాని తర్వాత ఉన్నారు చూడండి. మన టోటల్ పాపులేషన్ మైనస్ అవర్ నోన్ పీపుల్ మిగతా వాళ్ళంతా స్ట్రేంజర్స్. సో ఈ బిజినెస్ లో
బాగా సక్సెస్ కావాలంటే ఎక్కడ మనకి ఎక్కువ స్కోప్ ఉందంటే స్ట్రేంజర్స్ దగ్గర ఎక్కువ స్కోప్ ఉంటుందండి. చాలా మంది తెలియక ఈ బిజినెస్‌కి వచ్చిన తర్వాత కొంతమందితో మాట్లాడి ఇంక అయిపోయింది సార్ అనే వాళ్ళు చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు. బట్ ఒక్కటే నేను చెప్తాను చూడండి. మీ ఇంటి దగ్గర ఏదైనా మీరు షాప్ పెట్టారు లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారంటే కొంతకాలం వరకు మీకు తెలిసిన సర్కిల్ నుంచి వర్క్ అవుతుంది. దాని తర్వాత మీరు లాంగ్ టర్మ్ మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలంటే యూ నీడ్ టు వర్క్ విత్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్‌తో ఎవరైతే వర్క్ చేస్తారో వారే లాంగర్ పీరియడ్ ఉంటారు. లైఫ్ లాంగ్ కూడా గ్రో కావడానికి ఉంటుంటారు. ఇవాళ మనము, మనము ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్‌లో మనకు ఆర్డర్స్ చేస్తున్నాము. ఫ్లిప్‌కార్ట్ అని, అమెజాన్ అని ఇట్లాంటి కంపెనీ నుంచి మనం ఆర్డర్ చేస్తున్నాము. ఫ్లిప్‌కార్ట్ కంపెనీకి ఏమన్నా మనము నోన్ పీపుల్ అండి? మనం తెలిసిన వాళ్ళమా? మనం రిలేటివ్సా? కాదు కదా! మనమంతా స్ట్రేంజర్స్ వాళ్ళకి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అంత బిజినెస్ ఎలా అవుతుందంటే బికాస్ ఆఫ్ స్ట్రేంజర్స్. ఎప్పుడైతే స్ట్రేంజర్స్‌తో మీరు బిజినెస్ చేయగలుగుతారో అప్పుడు మీరు బాగా సక్సెస్ అవుతారండి. తర్వాత ఏంటంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు మన మాట అంత త్వరగా వినరండి. ఏ నువ్వు వీడు చిన్నప్పటి నుంచి చూసాం వీడేం చేసేది అని చెప్పి కొద్దిగా నెగ్లిజెన్సీ ఉంటుంది. వారిని మనం డ్రైవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చెప్తానండి నాకు తెలిసిన వాళ్ళలో ఎక్కువ మంది స్ట్రేంజర్స్ కూడా ఉన్నారు. అన్నోన్ పీపుల్‌తో కూడా నేను ఎక్కువ బిజినెస్ చేస్తుంటాను. ఎందుకంటే మనము కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతాము. ఒక సిస్టమాటిక్ వేలో కూడా డెవలప్ చేయగలుగుతాం స్ట్రేంజర్స్‌తో. నోన్ పీపుల్ ఏంటంటే కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది. సో, దాని నుంచి ఎక్కువ బిజినెస్ మనకు లాంగ్ టర్మ్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది. సో, స్ట్రేంజర్స్‌తో వర్క్ చేయడం కూడా నేర్చుకోండి. స్ట్రేంజర్స్‌తో ఎట్లా వర్క్ చేయాలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే మీ సీనియర్స్‌ని కూడా అడగొచ్చు. దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ అండి. ఈ బిజినెస్‌లో డెవలప్ చేసుకోవడానికి ఎలా చేయాలి? మనకు మన తరతరాలకు డబ్బులు రావాలంటే ఊరికే ఏదో అట్లొచ్చి ఇట్లా చేసిపోతే అయిపోయేది కాదండి. ఏదైనా సరే. మీరు బయట 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉద్యోగం చేసినా కూడా చేసినంత కాలం మీకు ఇన్‌కమ్ వచ్చిన తర్వాత రాలేదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఒక 2, 3 ఏళ్ళు కన్సిస్టెంట్‌గా వర్క్ చేయండి. మీ తరానికి కాదు రాబోయే తరానికి కూడా మనకి ఇన్‌కమ్ వస్తుందన్నప్పుడు మనం ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేయాలా అన్నది మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. సో, దాన్ని బట్టి మనకు మన సక్సెస్ గ్రోత్ అవుతుంటుంది. సో, మనకి ఇలా లిస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్. సో, ఆ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వారిని మనము కొత్త వాళ్ళం కాబట్టి మనకు ప్లాన్ చెప్పడం రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలండి. ఇప్పుడు ఎస్పెషల్లీ మన కరోనా పీరియడ్ టైమ్‌లో ఎక్కువ మంది బయట తిరగడం ఇష్టపడరు కాబట్టి మనకు మీటింగ్‌కి ఇన్వైట్ చేయడం నేర్చుకోవాలండి. సో, ఇది సెకండ్ స్టెప్. ఎప్పుడైతే లిస్ట్ తయారు చేసిన తర్వాత ఆ లిస్ట్ వాళ్ళకి మనకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ అంటున్నాను గానీ ప్రెజెంటేషన్ అనడం లేదు. ఇన్విటేషన్‌కు, ప్రెజెంటేషన్‌కు చాలా తేడా ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తారంటే వారిని ఇన్వైట్ చేయండి అంటే వాళ్ళు ప్రెజెంటేషన్ ఫోన్‌లోనే చెప్పేస్తుంటారు. థట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ద బిజినెస్. ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ లాగానే ఉండాలి. సపోజ్ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే వారి ఇంటికెళ్ళి మన ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి సో అండ్ సో డేట్ పెళ్లి లేదంటే ఏదో ఫంక్షన్ ఉంది. అందరూ కుటుంబ సమేతంగా రండి. సో అండ్ సో ప్లేస్ అని చెప్పి వస్తాం గానీ, అక్కడే కూర్చొని ఫంక్షన్‌లో ఏం పెడుతున్నాం అవన్నీ మొత్తం డీటెయిల్స్ డిస్కస్ చేయాలి. ఇన్విటేషన్ లాగానే ఉండాలి. ఇక్కడ గూడా ఏంటంటే మనము ఇన్వైట్ చేసేటప్పుడు మీకు కిస్ మెథడ్‌లో ఇన్వైట్ చేయాలి. కిస్ అంటే ఏంటి? కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ అని చెప్పి ఎలా అంటే మీరు ఒకరికి కాల్ చేశారు. 2, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. మీ బంధువు కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, అన్నోన్ పర్సన్ కావచ్చు. 2-3 మినిట్స్. ఒక్క పర్సన్‌కి 3 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే వెన్ యూ ఆర్ డూయింగ్ బిజినెస్ యూ నీడ్ టు యూజ్ ఇన్ రైట్ వే ఓన్లీ. ఓకే. సో 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి. ఎలా ఇన్వైట్ చేయాలో కొన్ని కొన్ని నేను సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. మనకు తెలిసిన సర్కిల్ ఉంటారు. మన ఫ్రెండ్స్ గాని, మన రిలేటివ్స్ గాని మనకు బాగా తెలిసిన వాళ్ళు. వారు మనతో రెగ్యులర్‌గా కలిసొస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. వాళ్ళ అవసరాలు చెప్తుంటారు. వారికి ఏవి అవసరం ఉన్నదో దానిపైన మీరు మాట్లాడాలి. ఓకే. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారు. లేదంటే అమ్మాయి చదువు గురించి తపన పడుతున్నారు. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాని గురించి మాట్లాడాలి. ఎగ్జాంపుల్‌కి చెప్తాను. సో, ఒక అమ్మాయి ఉంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావస్తున్నది. ఏదో ఎంఎస్ ఏదో చేయించాలనుకున్నారు. వేరే కంట్రీకి పంపిద్దాం అనుకుంటున్నారు. సో, దగ్గర ఉన్నది కాబట్టి వారు లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చెప్తున్నారు. ఎలాగైనా మా అమ్మాయిని వేరే దేశానికి పంపించి చదివించాలి, బాగా చదివించాలి అని చెప్తుంటారు. సో, అట్లాంటి వాళ్ళకు మనకు బిజినెస్ గురించి చెప్పకుండా మాట్లాడాలి. అరే! మీ అమ్మాయిని వేరే దేశానికి పంపించి చదివించాలనుకుంటున్నావు. ఎంత ఖర్చవుతుంది ఎప్పుడన్నా లెక్కేసుకున్నావా అని అడగండి. ఆ! నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఒక 30,00,000, 40,00,000 అవుతుంది అంటున్నారు అని చెప్తుంటారు. మరి 30, 40,00,000 అంటున్నారు. మరి ఎంత వరకు అరేంజ్ చేసావు ఇప్పటి వరకు? ఎంత ఇంకా అవసరం పడుతుంది? అంటే వాళ్ళు చెప్తారు. నేనైతే ప్రయత్నం చేస్తున్నాను గానీ అలాంటి ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదు అనే విధంగా చెప్తుంటారు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆపర్చునిటీ ఉంది. ఒక్క 2 ఇయర్స్ కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే మేబీ యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్‌కమ్.
మీ అమ్మాయిని వేరే దేశానికి పంపించడానికి చదివే కావాల్సినంత అమౌంట్ సమకూర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తున్నది. యాజ్ ఎ ఫ్రెండ్ నీ బాధలు నేను ఎప్పటి నుంచో వింటున్నాను కాబట్టి, దీని వలన మీ అమ్మాయికి ఏదైతే డ్రీమ్ ఉందో అది చేయగలుగుతావు. నువ్వు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? అని అడిగితే, అవును అన్నప్పుడు చెప్పండి. సో, సాయంత్రం ఇలాగ మనకు 7:00 ఒక మంచి సక్సెస్‌ఫుల్ లీడర్ వస్తున్నారు. ఈ ఇక్కడ ఏం చేయాలి? మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అది డీటెయిల్‌గా చెప్తారు. మనకు కంప్లీట్ ప్రెజెంటేషన్ విను. గంట, గంటన్నర సేపు కూర్చో. మొత్తం విను. విన్న తర్వాత కొన్ని సందేహాలుంటాయి. అవన్నీ ఒక పేపర్‌లో రాసుకో. మేబీ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. లేదంటే రేపు మాట్లాడతాము. నీకు ఏమి సమస్యలున్నా, బిజినెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా అయన్నీ క్లారిఫై చేద్దాము. కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే నువ్వు మీ అమ్మాయిని ఏదైతే కోరిక ఉందో అది ఫుల్‌ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీటింగ్‌కొస్తారు. లేదా ఇంకొకరు కారు కొనాలనుకుంటున్నారు. కార్ రిలేటెడ్ మాట్లాడండి. లేదా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాడు. జాబ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎప్పుడు ఉంటుందో, ఊడుతుందో అన్న భయంతో టెన్షన్‌తో ఉంటున్నారు. వారికి వారి జాబ్ నడుస్తూ కూడా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉందా? అలా వాళ్ళ నీడ్‌ని బట్టి మనం చెప్పగలిగామనుకోండి, వారు బిజినెస్ ప్రెజెంటేషన్‌కొస్తారు. వచ్చే వాళ్ళకి ముందు చెప్పాలి. ఇట్లా వెబ్ఎక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. గంట, గంటన్నర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ప్రెజెంటేషన్ వింటేనే మొత్తం అర్థమవుతుంది. హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్. మీరు అంతసేపు అటెండ్ కాలేదు అంటే, మీరు ఈరోజు అటెండ్ కాకండి. ఇంకొక రోజు ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను చెప్తాను అని చెప్పండి. 5 నిమిషాలకు రండి, 10 నిమిషాలకు రండి, కొద్దిగా వచ్చి వెళ్ళండి అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు వినేది కాదండి. హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్ అని చెప్తాను. నేను అరే నాకు 20 నిమిషాలు ఉంటుంది, 20 నిమిషాలు ఉండిపోవచ్చు అంటే, వద్దు ఈరోజు అటెండ్ కాకని చెప్పాను. ఇంకొక రోజు ఓకే. ఎప్పుడు ఫ్రీగా ఉంటావో ఆ రోజు చెప్తాను. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే నీకు అర్థమవుతుంది. ఇది బిజినెస్ లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ సంపాదించేది కాబట్టి 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో చెప్పేది కాదు కాబట్టి, ఒక గంటన్నర కేటాయించగలిగితే నీకు నీ లైఫ్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. లైఫ్ మార్చుకోవడానికి ఒక గంటన్నర టైమ్ స్పెండ్ చేయడం లేదంటే, నువ్వు ఎంత టాప్ లెవెల్‌లో ఉండాలి అనే ఒక పాయింట్ అన్నది. సో, వారికి వారే తెలుసుకుంటారు. ఓకే. నాకు ఒక గంట, గంటన్నర టైం లేదా అని క్వెషన్ చేసుకునేటట్లు మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకు పూర్తి వినేటట్లు అవకాశం కల్పిస్తేనే వాళ్ళు పూర్తిగా వింటారు. పూర్తిగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే కాస్త వచ్చి చూస్తారు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చూస్తే ఏం అర్థం కాకపోయే వాళ్ళు చాలా మంది వస్తుంటారు మనకు మీటింగ్స్‌లో. సో, మనం రైట్ వేలో ఇన్విటేషన్ ఇవ్వాలి. తర్వాత ఇవాళ మనకు సోషల్ మీడియా అవైలబుల్ ఉన్నది. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇట్లా రకరకాల ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా దాంట్లో అన్ని కూడా మనం రకరకాల పోస్ట్‌లు చేస్తుంటాం. వారు మనల్ని కాల్ చేస్తారు. సార్ మీరేదో పోస్ట్ పెట్టారు. ఏదో బిజినెస్ ఆపర్చునిటీ అన్నారు. ఏంటి అది అనేటప్పుడు మీరు ఎలా సమాధానం చెప్తున్నారు అనే దానిపైన వారు మీకు ఈ బిజినెస్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. సో, నేను కొత్తవారు ఎవరికి కాల్ చేసినా ఏది మనకు అన్‌నోన్ పీపుల్, కోల్డ్ కాంటాక్ట్స్ అని చెప్తుంటామో వారికి చాలా సింపుల్‌గా చెప్పాలండి. సార్ ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆపర్చునిటీ సార్. మనకు 2012 నుంచి నడుస్తున్న కంపెనీ. ఇవాళ జీఎస్టీ, టీడీఎస్ ఫాలో అవుతూ మనకు ఆల్రెడీ మనకు ఇండియాలో 9 బ్రాంచెస్ ఉన్నాయి. పాన్ ఇండియా ఎక్స్‌పాన్షన్ చేస్తున్నాం సార్. సో, ఇలాంటి కంపెనీ కరోనా పీరియడ్‌లో బాగా డెవలప్ అయింది. సో, ఇప్పుడు కమింగ్ డేస్‌లో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక బ్రాంచ్ పోతున్నది. దాంతో పాటు ఫార్మ్ 16 కూడా ఇస్తారు సార్. ఇలాంటి ఆపర్చునిటీ గురించి మీరు డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అని క్వెషన్ చేయండి. యెస్. మనకెక్కడే గాని మనం చిట్ అని చెప్పలేదు. కంపెనీ పేరు చెప్పలేదు. మెంబర్స్ జాయిన్ చేయాలని చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. వారికేంటంటే హైలైట్ పాయింట్స్ చెప్పాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. యెస్. వెరీ గుడ్. 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. వెరీ గుడ్. ఇండియా మొత్తం వ్యాపిస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఫార్మ్ 16 ఇస్తున్నారు. ఇట్లా కొన్ని హైలైట్స్ చెప్పడం వలన ఆ పర్సన్ ఏంటంటే క్యూరియాసిటీ పెరుగుతుంది. తెలుసుకుందాం ఏంటో ఇది అని చెప్పేసి. కొంతమంది కంపెనీ పేరేంటి సార్ అని అడిగితే చాలా మంది భయపడుతుంటారు. ఎలా చెప్పాలని చెప్పేసి. సో, చిట్స్ అని చెప్పుకోకుండా మనకి ఎస్‌కేసీఐఎల్ అండి కంపెనీ పేరు అని చెప్పి చెప్పాలి షార్ట్ ఫార్మ్‌లో. ఓకే. సో, దాని గురించి చాలా మంది అడుగుతుంటారు. ఇంకా డీటెయిల్‌గా చెప్పమంటే స్పీకర్ ఎల్ మనకు సంబంధించి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సార్. మీరు సెషన్ అటెండ్ అవుతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారని చెప్పి మనకు ఒక రైట్ వేలో ఎప్పుడు అబద్ధం చెప్పకండి. మనము రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే. సో, వారికి చెప్పండి. ఇక్కడికొచ్చి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మీకు తెలుస్తుంది సార్. హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్ అని చెప్పి ఈ పదాన్ని వాడుతూ ఉండండి. సో, దానివల్ల వాళ్ళు కూడా కరెక్టే గదా! మనకి ఏదైనా సగం సగం తెలుసుకుంటే ఏది కాదని చెప్పి తెలుసుకుంటారు కాబట్టి పూర్తి ప్రెజెంటేషన్ ఎవరైతే వస్తారో వారు మనకు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. సో, మీటింగ్ ప్రెజెంటేషన్‌కి మీరు ఇన్వైట్ చేశారు. ఒక రోజులో ఒక అర్ధగంట తీసుకుంటే మీరు టైము ఒక 10 మందిని ఇన్వైట్ చేయొచ్చు. 2-3 నిమిషాలని చెప్తున్నాము. ఒక 10 మందిని ఇన్వైట్ చేయొచ్చు. ఈ పని రెగ్యులర్‌గా చేయాలండి. చాలా మంది చెయ్యరు. దానివల్లనే టీమ్ గ్రోత్ కాదండి. ఎందుకంటే మనకు ఒక 10 మందిని ఇన్వైట్ చేస్తే ఒక 5, 6 మంది మీటింగ్‌కి రావచ్చు. 5, 6 మందిలో ఇద్దరు, ముగ్గురికి అర్థం కావచ్చు. ఒకరిద్దరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ కావచ్చు. ఎప్పుడైతే మనకు టీమ్ గ్రో కావాలనుకుంటున్నారో
ఈ బేసిక్ స్టెప్ ఎవ్రీడే చేయాలి. ఇన్వైట్ చేయడం మర్చిపోకూడదు. ఇన్వైట్ చేస్తూ ఉండాలి. ఇన్వైట్ చేయడం వల్ల ఏమైతుందంటే కొంతమంది మీటింగ్‌కి వస్తారు. దాంట్లో నుంచి మనకు కన్వర్షన్ పెరుగుతూ ఉంటుంది. మనకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో, కొంచెం మ్యూట్ చేయండి. ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఇలా మనం ఇన్వైట్ చేయాలని. ఇన్వైట్ చేసిన తర్వాత సపోజ్ కొంతమంది మీటింగ్‌కొచ్చారు. ఒక 10 మందిని ఇన్వైట్ చేసింటే ఒక 5 మంది వచ్చారు. వారికి బై ఎండ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ లేదంటే నెక్స్ట్ డేనే కాల్ చేసి వారిని అడగాలండి. సార్ నిన్న అటెండ్ అయిన సెషన్‌లో మీకు ఏది బాగా నచ్చింది అని అడగాలి. కొంతమంది చెప్తారు సార్ లీగాలిటీస్ బాగున్నాయి. లేదంటే పెట్టుబడి లేకుండా వ్యాపారం సార్. బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 1 పీవీ మోడల్ బాగుంది సార్. ఇట్లా రకరకాల పాజిటివ్ థింగ్స్ చెప్తారండి. ఇంకా తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు. అన్నీ బాగున్నాయి సార్. చిట్టి అంటే నాకు కొంచెం భయం సార్. ఎప్పుడు నేను చిట్టి ఏసుకోలేదు సార్. లేదంటే నాకు ఈ టీమ్ వర్క్, ఈ చైన్ బిజినెస్ అంటే నాకు నచ్చవు సార్ అని కొంతమంది చెప్తుంటారు. వారికి అక్కడ మనం ఫెల్ట్, ఫౌండ్ అన్న కాన్సెప్ట్ వాడాలి. అవునా! నేను గూడా ఎప్పుడు చిట్టేసుకోలేదండి. నాకు కూడా చిట్టి అంటే చాలా భయం ఉండేది. బట్ నేనేం చేశానంటే ఈ సెషన్‌కొచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. చార్టర్డ్ అకౌంటెంట్‌తో చెక్ చేశాను. ఏంటి ఈ చిట్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఎట్లా నడుస్తుంది? వాళ్ళు చెప్పేటివి నిజమా? కాదా? వెరిఫై చేసుకోవాలి. ఇట్లా మనకు దాని తర్వాత నేను ఏమి ఐడెంటిఫై చేశానో, ఇంత మంచి కెరియర్ నా జీవితంలో ఇంతవరకు చూడలేదండి. ఎప్పుడైతే ఎక్కువ విషయాలు తెలుసుకున్నామో, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని నేను తెలుసుకోగలిగాను. ఫెల్ట్, ఫౌండ్. అలా మనం మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది అంటుంటారు, "సార్ చైన్ బిజినెస్ సార్ నాకిట్లా టీములు ఇట్లా చేయాలంటే మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు వచ్చిపోయినాయి సార్. నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు సార్" అనేవాళ్ళుంటారు. వాళ్ళని అడగాలండి. "సార్ మీకు పాసివ్ ఇన్‌కమ్ అంటే మీకు ఇష్టం లేదా సార్" అని అడగాలి. లేదా డబ్బులొస్తాయంటే ఇష్టం లేదు సార్ అని చెప్పాలి. రేపొద్దున మీరు ఉద్యోగం చేస్తున్నారు. అందులో వెళ్లి మీరు టీమ్ వర్క్ చేయమంటే, "లేదు సార్ నేను టీమ్ వర్క్ చేయనంటే" అప్పుడు మీరు బాస్ చెప్తే అప్పుడు చేస్తారా లేదా చెప్పండి. ఇలా కొన్ని క్వెషన్స్ అడగండి. మనకేంటంటే ఎన్నో విషయాలు ఒక కంపెనీలో ఎవరైతే బాస్ ఉన్నారో చెప్తే ఏదైనా సరే చేస్తాం. వారు టార్గెట్ ఇచ్చి ఈ మంత్ ఒక 10,00,000 బిజినెస్ చేయండంటే కింద మీద పడేది సరే 10,00,000 చేస్తాం. ఎందుకంటే అక్కడ ఒక టార్గెట్ అనేది ఇస్తారు. అది చేయకోకుంటే మన జాబ్ పోతుంది. మనకు జీతం రాదనే ఉద్దేశ్యంతో అక్కడ ఎట్లున్నా చేస్తారు. బట్ ఇక్కడ ఒక ఇద్దరిని చేర్పించుకోవాలంటే చేత కాదంట. బయట 10 మందిని, 20 మందిని చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ డబ్బు అన్నది మోటివేషన్ ఫ్యాక్టర్ మంత్లీ సాలరీ అనేది. ఇక్కడ మీ కంపెనీకి మీరే ఓనర్ అండి. మీరు ఓనర్‌షిప్ తీసుకొని చేయాలి కాబట్టి మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోవాలి. మీకు మీరే ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. అలా ఎవరనుకుంటారో సో ఇక్కడ బాస్ లేరని చెప్పి మనకు మనం పెట్టుకొని చేసుకొని ముందుకు పోతుండాలి. సో ఇలా మనకు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, "అరే! నిన్న ప్లాన్ చూసావు గదా! నచ్చిందా లేదా?" అని అడుగుతారు. ఎప్పుడు క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ అడగడం. నచ్చలేదన్నా అనుకోండి ఏం చేస్తారు చెప్పండి? క్లోజ్ దానికైతది. జాయిన్ అవుతావా లేదా అని అడుగుతారు. అదే అడగకండి. సో, వాళ్ళతో మాట్లాడి ఏం నచ్చాయి పాయింట్స్ అడగండి. తర్వాత అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయండి. తర్వాత అడగాలి. సో, మీకు ఇందులో స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా అండి అని అడగాలి. అవునా! ఏం చేయాలి చెప్పండి అంటే అప్పుడు మీరు ఏం డాక్యుమెంట్స్ చేయాలి, ఇవ్వాలి అవన్నీ కూడా మీరు చెప్తే, అవునా! సో, మీరు ఎట్లా గూగుల్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారా? ఫోన్ పే ద్వారా చేస్తారా? అని చెప్తే ఎప్పుడైనా సరే మనము వాళ్ళు డిసిషన్ తీసుకునేటట్లు మనం సపోర్ట్ చేయాలి. జాయిన్ అయితావా లేదా? అంటే ఏంది? దట్ ఈస్ రాంగ్ అండి. సో, మనం చెప్పాలి. ఇక్కడ కంపెనీకి 200 ఇట్లా ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటది. ఈ డాక్యుమెంట్స్ ఇస్తే మీది రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. అలా చెప్పడం వల్ల ఏమైతుందంటే, వారు కొద్దిగా ముందుకు రావడానికి ఉంటుంది. సో, రెండోదేంటంటే మనం యాస్ ఎ లీడర్ మనం ఇక్కడ ఉంటాము, సపోర్ట్ చేస్తాము, డెవలప్‌మెంట్‌కి కావాల్సిన నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి, మనము మాట్లాడి వారికి కాన్ఫిడెన్స్ ఒక స్కోప్ ఇచ్చి, మనము ఉన్నాము ఇక్కడ నేర్పించడానికి, గైడ్ చేయడానికి అని చెప్తే, వారు గూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో, అలా చేయాల్సి ఉంటది మనకు. సో, అది ఒకటి చూసుకోండి. అలాగే డిఫరెన్సెస్ ఇవాళ మనకు బయట మార్కెట్‌లో కుప్పలు తెప్పలుగా కంపెనీస్ వచ్చి పడ్డాయి. దానికి మన కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకునేటట్లు ఉండాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మీరు తెలుసుకోండి. కొంచెం గూగుల్ చేయండి. బయట వాళ్ళని అడగండి. సార్ మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే గ్యారంటీనా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గ్యారంటీనా అడగండి. పబ్లిక్ లిమిటెడ్ గ్యారంటీ అని చెప్తారు. సో, మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అలాగే బయట ఎన్నో స్కీమ్స్ ఉంటాయి మార్కెట్‌లో. బాగా అట్రాక్టివ్‌గా ఉంటది. మీరు ఇది చేయండి మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం అని చెప్పి. దానికి బాగా అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. డబ్బులు మనకు ఎలా ఇస్తున్నారు? అంత డబ్బులు ఎలా ఇస్తున్నారని మీరు కాలిక్యులేషన్ అడిగితే వారి దగ్గర ఏ సమాధానం ఉండదు. కంపెనీ ఇస్తున్నాడు తీసుకుందాం అని చెప్తే అది నమ్మించడానికి కొంతకాలం స్కీమ్స్ అన్ని ఏంటంటే కొంతకాలం నమ్మిస్తారండి. మనం స్కీమ్స్ చేయడానికి రాలేదు. మన కెరియర్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాం. ఒక్కసారి కష్టపడితే జీవితాంతం డబ్బులు రావాలి. అలాగే తరతరాలకు డబ్బులు రావాలనుకున్నప్పుడు మనకు ఒక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కంపెనీ ఉండాలి. దాంట్లో మనకి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లొస్తుంది? అని తెలుసుకోగలిగేటట్టు. బయటవన్నీ షార్ట్ టర్మ్ కెరియర్ అని. మేబీ 2 నెలలుంటాయి, 3 నెలలుంటాయి, 4 నెలలుంటాయి.
చాలా కంపెనీస్ అట్రాక్టివ్ గా వచ్చి బాగా ఫస్ట్ బాగా ఇచ్చి అందరూ నమ్మి డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు రాత్రి బోర్డు తిప్పేసేది ఎక్కువ. బట్ మనదేంటంటే లాంగర్ టైం. ఓకే. జీవితాంతం ఉండేదని చెప్తున్నాం కాబట్టి ఏదైనా నేచర్‌లో గ్రో కావడానికి టైం పడుతుంది. అదొకటి చూసుకోవాలి. బయట ఏంటి ఆడిటింగ్ ఏముండదండి. మన కంపెనీకి ఏంటంటే పీరియాడికల్ ఆడిటింగ్. రెగ్యులర్‌గా ఆడిట్ చేస్తుంటారు. మనకి ఎన్ని చిట్స్ ఏసారు, వారికి ఇన్‌కమ్ ఎట్లా ఇస్తున్నారు అవన్నీ కూడా చూసుకోవాలంటారు. మనది ఫుల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ అండి. బయట అలాంటి కంట్రోల్ ఏముండదు. ఎంఎల్ఎం కంపెనీస్ ఉన్నాయి. దానికి ఇలా గవర్నమెంట్ కంట్రోల్ మానిటరింగ్ ఇట్లాంటిది ఏం లేదు. ఓన్లీ ఐడీఎస్ఏ వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం వర్క్ అవుతుంటారు తప్పితే కంట్రోల్ చేయడానికి ఉండదు. వారు పెట్టే ప్రొడక్ట్స్ రేట్‌కి ఎంత ఉండాలి ఏమున్నది కూడా ఏది స్టాండర్డైజ్ ఉండదండి. బట్ మనకి ఇక్కడ కమిషన్ గూడా ఎంత కమిషన్ తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్‌లో డిసైడ్ చేస్తారు కాబట్టి మనది ఫుల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ సిమిలర్ టు ఇన్స్యూరెన్స్ కంపెనీస్. ఇక్కడ మనకు కమిషన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే, మనకు ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేసేదో 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ అని, అందులో నుంచి మనకిస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్‌లో మనకిస్తున్నారు. బయట ఏమైతుందంటే, ఒక రూ. 1000 ప్రొడక్ట్ రూ. 500, రూ. 300 పెట్టి, దానిపైన వచ్చిన అమౌంట్ ఎక్స్‌ట్రా అమౌంట్‌తో మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది తెలుసుకోవాలి మనకు. అలాగే బయట ప్రతి నెల ప్రొడక్ట్స్ కొనాలి, అమ్మాలి ఇట్లాంటి టెన్షన్స్ ఉంటాయి. సో, బయట చూసింటారు చాలా కంపెనీస్. ప్రొడక్ట్స్ కొనడం, అమ్మడం అంటే మాటలు కాదండి. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏ ప్రొడక్ట్స్ కొనడం అవసరం లేదు. ఏమి చేయనవసరం లేదు. మన డబ్బు పొదుపు చేసుకోండి. డబ్బు సంపాదించుకోండి. మన ఇండియన్ టెండెన్సీ ఏంటంటే, పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకొని ఉంటాం. పొదుపు ఇవాళ పొదుపు చేసుకుంటే రేపు అవసరాలకు మనకు తీరుతుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తుంటారు. సేవింగ్స్ చేసుకోండి అని చెప్తుంటారు. మన ఇండియన్ కల్చర్‌లోనే ఉన్నది. సేవింగ్స్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాం? మన పొదుపు మనం చేసుకొని, ఆ పొదుపు చేసిన డబ్బుతో మనం డబ్బు సంపాదించడానికి అవకాశం కల్పిస్తున్నామండి. దట్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖర్చు పెట్టమని మనం చెప్పడం లేదు. పొదుపు చేసుకొని డబ్బు సంపాదించండి. ఈ చిట్ ఇండస్ట్రీ అన్నది ఇవాల్టిది నిన్నటిది కాదండి. మన బ్యాంకింగ్ ఇండస్ట్రీ రాకముందు నుంచే చిట్ ఇండస్ట్రీ ఉన్నది. ఓకే. చిట్ ఇండస్ట్రీలోనే ఎంత టర్నోవర్ అయితుందంటే మేబీ బ్యాంకింగ్ కంటే కూడా ఎక్కువ టర్నోవర్ అవుతుంటుంది. మనకున్న రిజిస్టర్డ్ కంపెనీస్‌లోనే ఎంత టర్నోవర్ అయితుందో మనకు ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తుంటారు. అలాగా అది ఒక 10% మాత్రమే ఉండొచ్చండి. 90% ఏదైతే చిట్స్ నడుపుతుంటారో అవి ప్రతి చోట కూడా నడుస్తుంటాయి. అలా ఓవరాల్ ఇండస్ట్రీ ఎంత టర్నోవర్ అవుతుంది అని చూస్తే ఈవెన్ బ్యాంకింగ్ గాని, ఏ ఇండస్ట్రీస్ కూడా లేనంత మనకు రొటేషన్, సేవింగ్స్ ఇవన్నీ కూడా ఒక చిట్ ఇండస్ట్రీలో ఉంటాయనేది చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే బయట ఎంఎల్ఎం అండ్ నెట్వర్క్ కంపెనీస్‌లో ఓకే. మ్యాచింగ్ కంపల్సరీ మీకు 1, 2, 4, 8, 16, 32 ఇట్లా ఆ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాతనే కమిషన్ ఇస్తారండి. సపోజ్ 32 లెవెల్‌లో అంతా మ్యాచింగ్ అన్నీ కావాలి. ఒక్కటి చేయలేదనుకోండి దానికి సంబంధించి ఏం రాదు. రెండోదేంటంటే ఎవ్రీ మంత్ ఫ్లష్ ఔట్ చేస్తుంటారు. జీరో అయిపోతుంటది మంత్ ఎండ్ అయిపోగానే. దానికోసం ఏం చేస్తుంటారంటే వాళ్ళ పిన్ అచీవ్ చేయాలి మంత్ ఎండ్ లోపల ఉన్న ఉద్దేశంతో ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు. అవన్నీ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటుంటారు. వారికొచ్చే కమిషన్ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటుంటారు. ఒక్కొక్కసారి వారు ఒక 50,000 ఇన్‌కమ్ వస్తుంటుంది. దానికి 1,00,000, 2,00,000 కూడా ప్రొడక్ట్స్ కొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనకు అలాంటి సమస్య ఏమీ లేదు. మనము ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసుకోవడానికి 2,200 కట్టామో, దాని తర్వాత మనం టీమ్ వర్క్ చేసుకొని పోయి, ఎవ్రి వీక్ కనీసం ఒక 4 పీవీ చేసుకోగలుగుతుంటే, ఏ ఒక్క రూపాయి కూడా మన జేబు నుంచి కట్టుకోనవసరం లేదు. వచ్చిన కమిషన్‌ల నుంచి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంటుందండి. ఇన్ కేస్ ఏదన్నా ఒక వారమో, 2 వారాలో మీకు అనుకున్న తగ్గట్టు ఆ బిజినెస్ కాకుంటే మన జేబు నుంచి కట్టుకోవచ్చండి. ఇది ఏంటంటే ఒక డిసిప్లిన్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని ఎస్ఐపీస్ అంటుంటారు. అలాగే మనకిక్కడ ఒక స్టాండర్డ్ ఓకే. మనకు కంపల్సరీ సేవింగ్ లాగా అనుకోండి మీరు. ఎందుకంటే మనకు ఏదైనా ఒక ఐటెమ్ తీసుకోవాలనుకున్నారు. మేబీ ఇంటికి సంబంధించి ఒక 40, 50 వేలైనది తీసుకోవాలనుకున్నారు. మీరేమైతుందంటే ఇవాళ ఎక్కువ మంది ఈఎంఐస్ పెట్టి తీసుకుంటున్నారు. దానివల్ల అన్‌వాంటెడ్‌గా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సొస్తున్నది. మీరు బయట పొదుపు చేసుకుందాం అనుకుంటారు బ్యాంక్‌లో పెట్టుకొని. బట్ ఏమైతుందంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో డ్రా చేస్తూ ఉంటారు. బట్ మనకిక్కడేంటంటే ఒక సిస్టమాటిక్‌గా సేవింగ్ చేసుకోవడం అనుకుంటున్నాం. ఓకే. ఒక 50 వారాలు మనం కంప్లీట్ ఉండగలిగిన మనకు ఒక 50,000 దాకా మనకి ఇన్‌కమ్ తీసుకోగలుగుతున్నాం. చిట్ ద్వారా చిట్టి అమౌంట్ తీసుకోగలుగుతున్నాం. ఆ అమౌంట్‌తో ఒకసారి ఏదైనా మంచి ఐటెమ్ ఇంటికి కావాల్సినది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో, సేవింగ్ చేసుకోండి. తప్పేం లేదు. మనం పొదుపు చేసుకోవడం వలన ఏ ఒక్కరికి నష్టం లేదు. మనకు అవసరమైన టైంలో ఆ సేవింగ్స్ నుంచి మనకు డబ్బులు ఉపయోగించుకోవచ్చు. సో, సేవింగ్ అన్నది ఒక మంచి కాన్సెప్ట్ అండి. మనకు ఈ శ్రీకళలో మనం చేస్తున్నది ఇదే. పొదుపు చేసుకొని డబ్బు సంపాదించుకోండి అని చెప్తాను. అలాగే మన కంపెనీ షేర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
సో మీరు బయట మార్కెట్‌లో చూడండి. ఎన్నో కంపెనీలో చేసినా మీరు అందులో పార్ట్నర్‌షిప్ తీసుకోలేకపోతారు. బట్ ఇక్కడ మనకు ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబోవ్ అయిన తర్వాత కంపెనీ షేర్స్ తీసుకొచ్చి మనం దాంట్లో ఒక హైయర్ పొజిషన్‌లో మనం గూడా ఉండగలుగుతాం. పైగా మనకేంటంటే ఆల్ ఇండియా లెవెల్‌లో యూనియన్ ఉన్నది. ఇవాళ మీరు చూడండి మార్కెట్‌లో సో ఎంతోమంది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి గూడా సేవింగ్స్ డిఫరెంట్ వేలో చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళున్నారు. వారికేంటంటే ఒక యూనియన్ అనేది లేకపోవడం వల్ల వారు ఏం చేయాలో తోచని స్థితిలో చాలా మంది ఉన్నారు. రోడ్డున ఇప్పటికి గూడా కేసెస్ నడుస్తున్నాయి గూడా మీకు కూడా ఎంతో మంది చూసుంటారు. మనకు అలాంటి ప్రాబ్లమ్ రాకోకుండా ఆల్ ఇండియా లెవెల్‌లో ఆల్రెడీ మనకు ఒక యూనియన్ ఉన్నది. సో కమింగ్ డేస్‌లో మనకి ఈవెన్ స్టేట్ లెవెల్ యూనియన్స్ గూడా వస్తాయి. సో వి కెన్ సే థిస్ ఈస్ ప్రౌడ్‌లీ ఫర్ అవర్ వెల్‌ఫేర్. ఓకే. ఏదైతే మన ఏజెంట్స్ ఉన్నారో ఒక వెల్‌ఫేర్ కోసం మనకు ఒక యూనియన్ గూడా ఉన్నదంటే దట్ ఈస్ ఎక్సలెంట్ అని నేను చెప్పగలుగుతాను. అలాగే మనకొక గవర్నమెంట్ యాక్ట్ ఉన్నది. సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్. ఓకే. సో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము నడుస్తున్నది కాబట్టి మనకు వరి కానవసరం లేదు. ముందు యాక్ట్ లేనప్పుడు కొన్ని తప్పులు జరిగిండొచ్చు. బట్ ఎప్పుడైతే మనకు దీని పొటెన్షియల్ తెలుసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ కూడా తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత దీని పొటెన్షియల్ తెలుసుకొని ఇంకా సిస్టమాటిక్‌గా ఒక రైట్ వేలో చేయగలుగుతున్నారు. ఇన్స్యూరెన్స్ సెక్టార్ గూడా ఎప్పటినుంచో ఉంది. మనకు దానికి ఒక యాక్ట్ ఐఆర్‌డీఏ అన్నది లేదు. మనకు 2001 నుంచి ఎప్పుడైతే ఐఆర్‌డీఓ తీసుకొచ్చారో అప్పటి నుంచి ప్రైవేట్ కంపెనీస్ అలౌ చేశారు. అటు ఎల్ఐసిని గాని, ఇటు ప్రైవేట్ కంపెనీస్ గాని వారు మానిటర్ చేస్తూ, వాళ్ళు ఆడిట్ చేస్తూ వాళ్ళ కంట్రోల్‌లో నడపబడుతుంటది కాబట్టి మనకు ఇన్స్యూరెన్స్ అన్నది ఒక స్టాండర్డ్ సేవింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌గా గూడా ఇవాళ వాడుతున్నారు. అందరికీ నమ్మకం ఉన్నది. అలాంటిదే మన చిట్ ఇండస్ట్రీ గూడా. ఎవ్రీథింగ్ లీగలైజ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పిఎస్ఓ ఇచ్చిన తర్వాతనే వర్క్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అండి. ఓకే. మనకు గవర్నమెంట్ లీగల్‌గా వర్క్ చేసేది. అలాగే మనకు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంట్రోల్‌లో నడుస్తుంది. బయట ఏంటంటే మనీ సర్క్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో మీకు అట్రాక్టివ్‌గా ఉంటాయి. సో మీరు ఒకరు చేయండి మేము బైక్ ఇస్తాము. 10 మందిని చేయండి మీకు ఒక కార్ ఇస్తామని చెప్పేటివి కూడా చాలా ఉన్నాయండి మార్కెట్‌లో. సో ఇంతొస్తాయి, ఎంతొస్తాయి అని చెప్పి చాలా మంది అందరూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ అంతా బ్యాక్ మన శ్రీకరాయలు ఇస్తుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనకు రెగ్యులైజ్డ్. మీరు ఒక 2, 3 ఏళ్ళు కష్టపడితే జీవితంలో మళ్ళీ డబ్బు గురించి ఆలోచించరు. బయట ఏంటంటే 4 రోజులుంటాయి, 4 నెలలుంటాయి. మేబీ 2, 3 ఏళ్ళు కూడా ఉండొచ్చు కొన్ని కంపెనీస్. దాని తర్వాత గాయబడుతుంటాయి. మీరు పెట్టిన ఎఫర్ట్, మీరు ఖర్చు పెట్టిన డబ్బులు, మీరు తయారు చేసిన టీమ్ అంతా జీరో అయిపోతుంది. బట్ ఇక్కడ స్లోగా ఉన్నా కూడా మనకు ఒక లాంగ్ టర్మ్ అనేది వస్తుందండి. మీరు ఒక మామిడి తోట పెట్టారనుకోండి. మేబీ ఒక 2, 3 ఏళ్ళు దాన్ని పోషించాలి. దాని తర్వాత రిమైనింగ్ లైఫ్ అంతా ఎలా పోషిస్తుందో మన బిజినెస్ కూడా అలాగే. ప్రకృతిలో ఏదైనా టైం పడుతుంది. ఒక బిడ్డని కనాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. అంతే తప్పితే మనకు ఒక నెలలో డెలివరీ చేయడానికి కాదు గదండీ. అలాగే మనకిక్కడ కమిట్మెంట్‌తో కొంతకాలం వర్క్ చేయాలి. వర్క్ చేయకుండానే 2 రోజులు చేసి, వారం చేసి నాకేం కాలేదు సార్ ఎవరితో మాట్లాడినా రావడం లేదంటే యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎందుకు రావడం లేదు? నేను ఏమి తప్పు చేస్తున్నానని మీకు మీరు అనలైజ్ చేసుకోవాలి. నేను ఈ తప్పు చేయడం వల్ల నాకు రావడం లేదు. సో నేను ఇది రెక్టిఫై చేసుకుంటే నేను ముందుకెళ్ళగలుగుతానని మీరు అనలైజ్ చేసుకోవాలి. తర్వాత మనకిక్కడ ఏం చేయాలి? మనం ఒక ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నాం. ఒక సబ్‌స్క్రైబర్‌గా చేస్తున్నాం. సో మనం ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత టికెట్స్ ఎలా తెచ్చుకోవాలి? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా తీసుకోవాలి? అప్లికేషన్ ఫార్మ్స్ ఎట్లా పంపాలి? అలాగే మనం కంపెనీ వాట్సాప్ నంబర్‌తో ఎలా కమ్యూనికేట్ చేసేయాలి? ఇవన్నీ మనం నేర్చుకోవడంతో పాటు మన టీమ్‌లో వాళ్ళకి కూడా నేర్పించాలండి. ఎందుకంటే మనం నేర్పించుకోకుంటే మనము ఎప్పటికీ మనం గ్రో కాలేము. అలాగే మనకిక్కడ 10 టీమ్స్ చేసుకోవచ్చని మనకు కంపెనీ ప్రొవైడ్ చేసినా కూడా 2 టీమ్సే వర్క్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మన గత కాలం చూస్తే మన తాతల కాలంలో 10 మంది పిల్లల్ని పోషించారు. బట్ ఇప్పుడు కాలంలో ఒకరిద్దరిని పోషించడం కష్టమైపోతున్నది కాబట్టి మనం ఇక్కడ ఒక 2 టీమ్స్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే. మీకు 2 టీమ్స్ చేసుకున్న సేమ్ బెనిఫిట్, 10 టీమ్స్ చూసుకున్న సేమ్ బెనిఫిట్ ఉన్నప్పుడు 2 టీమ్స్ చేసుకోండి. దానివల్ల మనకు బెనిఫిట్ చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల మనకు 2 టీమ్స్‌తో చేసుకోవడం దానివల్ల మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు టికెట్స్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం. మనం ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మనము 2200తో స్టార్ట్ చేసుకుంటాము. 2000 ఏంటంటే 2 చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్స్ అలాగే 200 రిజిస్ట్రేషన్ ఫీజు. ఇవి 2 కూడా మనం 2 ట్రాన్సాక్షన్స్ పంపించాలి. అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఎనీ యూపీఐ ద్వారా పంపించుకోవచ్చు. లేదా నేను ఫిజికల్‌గా బ్యాంక్‌కెళ్ళి కడతానన్నా కట్టి ఆ కౌంటర్ ఫైల్ ఇచ్చినా కూడా మన సీనియర్ ఎవరైతే ఉన్నారో వారికి పంపిస్తే వారి కంపెనీకి ఈ అమౌంట్ రిలేటెడ్ రిసిప్ట్స్ పంపించేసి ఒక టికెట్ నంబర్ తీసుకుంటారు. ఆ టికెట్ నంబర్‌తో మిమ్మల్ని ఈ కంపెనీ ఆపర్చునిటీ మీకు రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అది మీ సీనియర్ సపోర్ట్ చేస్తారు మీకు. సో, దాని తర్వాత ఏంటంటే, మీరు పంపించేటప్పుడు ఈ స్లిప్స్‌తో పాటు మీ పేరు, ఐడీ నంబరు, అలాగే మొబైల్ నంబర్ పంపిస్తాం కాబట్టి, వారు ఆ ఐడీ నంబర్‌కు ఈ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన అప్లికేషన్ ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి? అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయాలంటే
Yes, it is mandatory. 100% we need to fill the physical forms and we need to send to the company. చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అనుకుంటారు. రిజిస్ట్రేషన్ అన్నది ఒక పార్ట్ అయిపోయింది. మీ యాక్చువల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ఈ ఫిజికల్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి కంపెనీకి అందిన తర్వాత కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ యాక్చువల్ గా ఇందులో 100% రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి మీ టీంలో ఇప్పటికి కూడా పంపించకుండా ఉన్న వాళ్ళది కూడా ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా ఫిల్అప్ చేసి పంపించమని చెప్పండి. ఏమేమి ఎలా ఫిల్అప్ చేసి పంపించాలంటే మీరు ఇక్కడ చూస్తున్నారు రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవాలి. మనకు డీటెయిల్స్ అన్ని ఫ్రంట్ ఫామ్ లో ఉంటాయి. మన పేరేంటి, మన అడ్రస్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, మొబైల్ నంబరు, పాన్ నంబరు, ఐడి నంబర్, ఇట్లాంటివి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్అప్ చేయండి. కరెక్ట్ ఫిల్ చేయండి. బ్లాక్ లెటర్స్ లో ఫిల్ చేయండి. అంటే అప్పర్ కేస్ లెటర్స్ లో రాయండి. కలిపి రాతలు ఇవన్నీ రాయకండి. బాక్సెస్ క్లియర్ గా కనిపించేటట్లు రాస్తే వారు తప్పులు లేకుండా చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నీట్ గా రాయండి పెన్ తో రాసి. అలాగే బ్యాక్ సైడ్ ఒక 18 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి చదువుకోండి. ఎందుకంటే ఎక్కడ మీరు వర్క్ చేసుకోవాలన్నా దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మనం తెలుసుకొని ఉండాలి. సో దానికి రిలేటెడ్ ఇది రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్ అంటాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకొని నీట్ గా క్లియర్ గా ఫిల్అప్ చేయండి. చిట్ అగ్రిమెంట్ ఫామ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవి 2 కాపీలు పెట్టాలి. చిట్ అగ్రిమెంట్ ఫామ్ 2 కాపీస్ ఎందుకు పెట్టాలంటే ఒకటి మన కంపెనీ దగ్గర ఉంటుంది. రెండోది ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఉన్నారో మన పిఎస్ఓస్ తీసుకోవడానికి వాడుకుంటున్నాం కదా, అక్కడికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి 2 కూడా మనకు హ్యాండ్ రిటర్న్ చేత్తో రాయండి. అలాగే జెరాక్స్లు పెట్టకండి, కార్బన్ కాపీ పెట్టకండి. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 2 కూడా నీట్ గా క్లియర్ గా రాయండి. తప్పులు లేకుండా రాయండి. నీట్ గా మెన్షన్ చేయండి. అలాగే రైట్ సైడ్ చూస్తున్నారు ప్రాక్సీ. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ పంపించాలి. వీటితో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ పంపించాలి. కేవైసీ డాక్యుమెంట్స్ ఏంటండి? మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ప్రూఫ్. ఏ అకౌంట్ కు మనం డబ్బులు పంపించాలనుకుంటున్నా ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు కంపల్సరీ పంపించాలి. ఈ డాక్యుమెంట్స్ పంపిస్తూ దాంతో పాటు మీకు ఏదైతే అమౌంట్ రిలేటెడ్ ఉన్నదో అది కూడా పెట్టి పంపించండి. సో ఎప్పుడు కంపెనీకి అందిన తర్వాత మనకు యాక్చువల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. తర్వాత మనకు ఈ బిజినెస్‌కి వచ్చిన తర్వాత వారానికి 30,000 ఎలా సంపాదించుకోవాలో అది చూద్దాం. ఈ బిజినెస్‌కి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఫస్ట్ పని ఏంటంటే 1 పీవీ డూప్లికేషన్ అని చెప్పాను. 1 పీవీ ఎందుకు చేయాలంటే మనకున్న హాబిట్ చెప్తాను చూడండి. మన మనసుకి ఏది నచ్చినా 10 మందికి చెప్తాం. మీరు ఒక మంచి సినిమా చూసారు. ఫ్రెండ్‌కి గాని, రిలేటివ్స్ గాని ఫోన్ చేసి చెప్పారా లేదా? ప్రమోట్ చేసారా లేదా? అలాగే ఒక మంచి డాక్టర్ గురించి ప్రమోట్ చేస్తుంటారు. ఒక మంచి హోటల్, అన్ని విధాలా మనం ప్రమోట్ చేస్తుంటామండి. ఇక్కడ మనకు 50 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉన్నాయి. అందులో కేవలం 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ మన జేబు నుంచి కట్టండి. మిగతా 48 ఇన్‌స్టాల్‌మెంట్స్ పని చేసుకొని వచ్చిన సంపాదనతో కట్టుకోండి. అంటే మంచి పనా? చెడ్డ పనా? అని మీరు క్వెషన్ చేసుకోండి. కేవలం 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు పే చేసి మిగతా 48 ఇన్‌స్టాల్‌మెంట్స్ వర్క్ చేసుకొని సంపాదించుకొని కట్టుకోవాలంటే చాలా సింపుల్ అండి. అది మనకేంటి ఇక్కడ ఎవరికీ నష్టం లేదు. అందరికీ పొదుపు చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి అని చెప్పడం వల్ల తప్పు లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చెప్తామండి. ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెడతామో రైట్ వేలో కరెక్ట్ నేర్చుకొని చెప్తామో అప్పుడు వాళ్ళు మనతో అసోసియేట్ అవుతుంటారు. సపోజ్ ఈ వారం కష్టపడి ఒక ఇద్దరు మీకు బాగా నమ్మకంతో ఉన్న వాళ్ళు సో అండ్ సో పర్సన్ చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా బాగుంటుందని నమ్మే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కనీసం ఇద్దరు ఉంటారు. ఎవరికైనా జనరల్ గా చెప్తుంటారు, "నీ పోయిన తర్వాత మోయడానికి ఒక నలుగురు ఉండాలిరా" అని చెప్తుంటారు. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక ఇద్దరు మంచి వాళ్ళు మిమ్మల్ని మీ పేరుతో మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉండరా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. అలా ఒక ఇద్దరిని మీరు రెఫర్ చేశారనుకోండి, మొదటి పర్సన్ టీమ్ ఏ అనుకోండి, రెండో పర్సన్ టీమ్ బి అనుకోండి. అటు ఒకరు ఇటు ఒకరు వచ్చినప్పుడు మన కంపెనీ ఏం చెప్తుందంటే యూ జనరేటెడ్ 1 పీవీ బిజినెస్ అని చెప్తారు. మీకు 1 పీవీ బిజినెస్ అయింది కాబట్టి మీకు ₹500 కమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఏం చేశారు ఇక్కడ? 2200 మీ చిట్టి యేసుకున్నారు. మీకు ₹500 బ్యాక్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది మంచి పనే కాదండి. ఎప్పుడైతే మీకు మంచి పని అయిందో, మీరు ఎలా నేర్చుకొని మీ కింద వాళ్ళకి చెప్పారో, అలా కింద వాళ్ళకి కూడా నేర్పించమని చెప్పాలి. ఇది డూప్లికేట్ చేస్తూ పోతుండాలి. సపోజ్ ఈ వారం మీరు 1 పీవీ చేశారు. ఆ 1 పీవీ వాళ్ళు నెక్స్ట్ వీక్ 1 పీవీ చేశారనుకోండి, 2 పీవీ అయితుంది. అంటే 300 ఇంటూ 2 ₹600 మనకు ఇన్‌కమ్ జనరేట్ అయింది. అలా మూడో వారం తీసుకుంటే ₹1200 మనకు కమిషన్ జనరేట్ అయింది. మొదటి 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ 1000 కట్టామో, మూడో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బుకి ఎప్పుడైతే మనకు 1200 క్రియేట్ అయిందో, అందులో మన చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ 900 కట్ చేసుకొని, సర్వీస్ చార్జెస్ తీసుకొని, మిగతా అమౌంట్ మనకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బయట ఏమైతుంది చెప్పండి? మనకు మూడో ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలంటే మన జేబు నుంచి తీసి కట్టుకోవాలి. ఇక్కడ ఏం చేసాం చెప్పండి? మనకు తెలిసిన వాడికి కూడా నేర్పించాం. పొదుపు చేసుకోరా బాబు అని చెప్పి. వాడేం చేశాడు? వాడు కూడా పొదుపు చేసుకున్నాడు. వాడు కూడా ఇంకొకరికి నేర్పించారు. అలా చేయడం వల్ల ఏమైందంటే, మన చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ దాంట్లో నుంచి వెళ్ళిపోయి మన జేబుకే డబ్బులొచ్చాయి. బయట జేబు నుంచి బయటికెళ్ళేటివి ఇప్పుడు మన జేబులోకి డబ్బులొచ్చాయి.
అలా ఒక నాలుగో వారం తీసుకున్నాం అనుకోండి, ఒక 8 పీవీ అయిందంటే రూ. 2,400. ఇలా మనకు డూప్లికేట్ టీమ్ వర్క్ చేసుకుంటూ, వారికి వచ్చిన వాళ్ళని నేర్పిస్తూ, టీమ్‌లో వాళ్ళు ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ, రైట్ వేలో గైడెన్స్ ఇస్తూ ఉంటే, మన టీమ్ ఇలా పెరుగుతూ పోతుంటే, మనకు 8 వారాలకి ఒక 100 పీవీ వారానికి అప్పర్ లిమిట్ తీసుకోవడానికి మనం వేయగలుగుతాము. అంటే వారానికి 30,000. ఇక్కడ మనం ఏం కష్టపడ్డాం చెప్పండి? మన పని మనం జేస్తున్నాము. దాంతో పాటు మనం 10 మందికి చెప్తున్నాం. మన ఖాళీ టైంలో, మన అన్‌ప్రొడక్టివ్ టైం ఉపయోగించుకొని వారికి చెప్తున్నాం. మేబీ 10 మందికి చెప్తే రాకపోయినా గూడా మనం బాధపడకూడదండి. మన పని ఏంటంటే గుడిలో ప్రసాదం ఎలా పంచిపెడుతున్నారో, ఈ బిజినెస్ ఆపర్చునిటీ గూడా మనం చెప్తూ పోతుండాలి. మీకు మంచి వాళ్ళు మీకు ఒక ఇద్దరు కావాలని చెప్తున్నాం. ఆ ఇద్దరు ఫస్ట్ మాట్లాడిన వాళ్ళొస్తారా? మేబీ ఒక నెల తర్వాతొస్తారా? 2 నెలల తర్వాతొస్తారా? ఒక సంవత్సరం తర్వాతొస్తారా? అన్నది మనకు తెలీదండి. మనం చేస్తూ పోతూ ఉంటే అలాంటి లీడర్స్ ఖచ్చితంగా వస్తారండి. సో, ఎప్పుడు మనకేంటంటే మనం ఒక నమ్మకం పెట్టుకొని మనం చేస్తూ పోతూ ఉంటే మనకొక మంచి లీడర్స్ వస్తారు. నా టీమ్‌లో ఒక లీడర్ తీసుకొచ్చాను. డాక్టర్ జేపీ దాస్ అని చెప్పి. అతన్ని తీసుకురావడానికి సిస్టమ్‌లో నాకు 6-10 మంత్స్ పట్టిందండి. బట్ ఆ తర్వాత 1 ఇయర్‌లో ఒక 1000 మందిని తయారు చేశానండి. సో, మన పని ఏంటంటే, మనకు కొద్దిగా పేషెన్స్ ఉండాలి. మనకొక మంచి రైట్ పర్సన్ అన్నప్పుడు, ఏదో విధంగా మనకు అప్పుడప్పుడు మాట్లాడుతూ, వాళ్ళను నొప్పించక, ఈ బిజినెస్‌లో ఎందుకు రావాలనేటట్టు మనం నేర్పించాలంటే, దానికి తగ్గట్టు మనకు కొంచెం పేషెన్స్ రావాలి. ఆ పేషెన్స్ ఎప్పుడొస్తుందంటే, మనకు సిస్టమ్‌లో ఉండి రెగ్యులర్‌గా మీటింగ్స్ వస్తుంటే, ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాము. సో, మనకి ఇవాళ చాలా సింపుల్‌గా ఉన్నది అని చెప్తానండి. మన స్టార్టింగ్ అప్పుడు త్రిమూర్తి గారు గాని, రాఘవరావు గారు గాని, మోహన్ రావు గారు వీళ్ళంతా ఇనిషియల్ డేస్‌లో చాలా టఫ్‌గా ఫేస్ చేశారు. ఎందుకంటే, ఆ రోజుల్లో వాళ్ళకి చూపించడానికి ఏం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో గూడా వారు నిలదొక్కుకొని పని జేశారంటే, వారు ఇవాళ మనకు చూపించడానికి మనకు హైదరాబాద్‌లోనే ఎంతో మంది చెక్కులు చూపించొచ్చు. సార్ ఇలాంటి ఆహ్, 30,000 తీసుకునే వాళ్ళు వారానికి ఉన్నారంటే, వి కెన్ షో దెమ్ డైరెక్ట్. ఇలా ఇవాళ ఏంటంటే ఒక పూల బాటలాగా తయారైందండి. మన పని ఏంటంటే, ఆ నాలెడ్జ్‌ని మనం యుటిలైజ్ చేసుకొని రైట్ వేలో ఇంప్లిమెంట్ జేసుకోవాలి అంతే. సో, ఇలా మనం టీమ్ అన్నది గ్రో చేసుకొని పోతుండాలి. టీమ్ సభ్యులకేంటంటే, జస్ట్ సంతకం చేపించుకుంటే బిజినెస్ అయిపోదండి. సంతకం చేసిన తర్వాత అసలు బిజినెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఎవరినైతే మనం బిజినెస్‌లోకి తీసుకొచ్చామో, వారిని మనం మంచిగా రైట్ వేలో ఒక మీటింగ్స్‌కి పిలిపించడం గాని, అలాగే వాళ్ళతో వర్క్ చేయించుకోవడం నేర్చుకోవాలి. సో, దానికి మన రాఘవరావు గారు ఎప్పుడు చెప్తుంటారు. కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తుంటారు. అలాంటి బుక్స్ చదవండి. డీలింగ్ విత్ పీపుల్. మనుషులతో ఎలా ఆకట్టుకునే కళ అని చెప్పి చెప్తుంటారు. అవి నేర్చుకోవాలి మనం. సో, దాంతో మన స్కిల్ డెవలప్ చేసుకొని పోతుండాలి. మన టీమ్‌లో వచ్చిన వాళ్ళకి కూడా నేర్పిస్తూ వాళ్ళని కూడా డెవలప్ చేస్తుంటే, మనకు ఒక 2, 3 ఏళ్ళు బాగా కష్టపడితే తర్వాత మీరు చేసినా చేయకున్నా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి, ఇంత మంచి ఆపర్చునిటీ మార్కెట్‌లో ఎక్కడా దొరకదండి. ఇక్కడ ప్రతి బిజినెస్ నేర్పిస్తారండి. ఇప్పుడు మార్వాడి కమ్యూనిటీస్ చూడండి. వాళ్ళలో ఎంత యూనిటీ ఉంటుంది. ఏమి తెలియని వాడు కూడా వచ్చి పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతుంటారు. లాంగ్వేజ్ తెలియని ప్రాంతం నుంచి వచ్చి కూడా ఇక్కడ సక్సెస్ ఎందుకు అవుతారంటే, వారిలో ఒక యూనిటీ ఉందండి. దాని ప్రకారం పోతుంటారు. మనం కూడా యునైటెడ్‌గా ఒక టీమ్‌గా వర్క్ చేస్తే ఏదైనా సాధించొచ్చండి. అది మనం తెలుసుకొని ముందుకెళ్తుండాలండి. నెక్స్ట్ కొన్ని హైలైట్స్ చూద్దామండి. కంపెనీ హైలైట్స్ ఏంటంటే మనది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, గవర్నమెంట్ కంట్రోల్‌లో నడపబడుతున్న కంపెనీ, అలాగే ఫ్రీక్వెంట్‌గా మనకు ఆడిట్ అవుతుంటాయి. ఇన్స్‌పెక్షన్స్ చేస్తుంటారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ లాస్ట్ 60, 70 నుంచి ఎలా నడుస్తున్నదో మనది కూడా అలాగా లాంగ్ టర్మ్, లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పటికే 200 ఏళ్ల నుంచి ఉన్నది. మనకు ఒక చట్టం 1982 చిట్ ఫండ్ యాక్ట్ వచ్చిన తర్వాత అన్ని స్ట్రీమ్‌లైన్ చేశారు. గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి ఏ మాత్రం మనం సంకోచించకుండా చేయొచ్చు. మన ఇంటి చుట్టుపక్కల ఏసే చిట్సే కొంచెం డేంజర్ అని చెప్తుంటాం. ఎందుకంటే దానికి డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ మన అప్లికేషన్ ఫార్మ్స్ కూడా కంపెనీకి ఫిలప్ చేసి పంపిస్తున్నది అందుకేనండి. బికాజ్ వి ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ చేస్తాం కాబట్టి. అలాగే ట్రాన్స్‌పరెంట్ బిజినెస్ అని చెప్తాం. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా మీకు ప్రతి ఒక్కటి మీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతారో ప్రతి ఒక్కటి మీకు సిస్టమ్‌లో చూసుకోవచ్చు. ఎవరు ఎంత జాయిన్ అయ్యారు, ఆ వారానికి ఎంత పీవీ అయింది, ఎంత కమిషన్ వచ్చారు, ఎంత క్యారీ ఫార్వర్డ్ చేశారు అన్నీ కూడా మీకు క్లియర్‌గా మీరు చూసుకోవచ్చండి. ఎక్కడన్నా ఉన్నదే చెప్పండి. మీ బిజినెస్ మీకు వర్చువల్ ఆఫీస్ మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ పెట్టి ఆ కాలిక్యులేషన్ చేయించుకోవాలంటే మీ కింద 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మందికి కమిషన్స్ పంచిపెట్టమంటే ఎంత డిఫికల్ట్ ఎంత ఖర్చు పెట్టాల్సొస్తుంది చెప్పండి. ఇవాళ కంపెనీస్‌లో చూడండి. దానికోసం సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఉంటారు. మనకు ఆ టెన్షన్ లేకోకుండా ఇవాళ వేల మంది ఇప్పుడు తిరుమూర్తి గారికి 70,000 మంది టీమ్ ఉన్నారు. వారికి అందరికి కమిషన్స్ వారు కాలిక్యులేట్ చేసి పంపించాలంటే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. అలాంటి మనకి మొత్తం కంప్లీట్ క్లియర్‌గా మనకు సిస్టమ్ పైన చూపిస్తున్నారు. బుధవారం ఎండింగ్ టైమ్ క్లోజ్ కాగానే మీకు ప్రతి ఒక్కరి మీటింగ్‌లో
ఎంత కమిషన్ జనరేట్ అయింది ఇమీడియట్ గా మనకు డాష్ బోర్డ్ పైన కూడా చూసుకోవచ్చు. అలాగే 100% లీగల్. ఒక్క పైసా కూడా క్యాష్ తీసుకుండేకి లేదు. ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెంట్. కంపెనీ ఏమంటుంది, బ్యాంక్ అకౌంట్‌కి డిపాజిట్ చేయండి. మీకొచ్చే కమిషన్ కూడా బ్యాక్ వస్తుంది. అలాగే మన చిట్టి అమౌంట్ కూడా చెక్ రూపంలోనే ఇస్తున్నారు తప్పితే చేతికి క్యాష్ ఇవ్వడం ఇట్లాంటివి జరగదు కాబట్టి మనీ లాండరింగ్ బయట చాలా జరుగుతుంటాయి. అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. 100% లీగల్. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా మంచి మేనేజ్మెంట్. మనకు ఇప్పుడు కరోనా పీరియడ్‌లో అక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్‌లో కేరళ లాక్‌డౌన్‌లో నడుస్తున్నా గూడా, మన బిజినెస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ గాని, అలాగే వారం వారం కమిషన్స్ గాని, ఏ వారం మిస్ చేయకుండా మనకి ఇస్తున్నారంటే, ఎంత డిఫికల్ట్ టైమ్‌లో గూడా మనలాంటి వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారు చూడండి. బయట చూడండి తల్లకిందులైపోయినాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఇవాళ క్లోజ్ డౌన్ చేసుకున్నారు. బట్ మనది అలాంటిది ఏమీ లేకోకుండా సిస్టమాటిక్‌గా మనకు నడుస్తున్నది. కంపెనీ షేర్స్ తీసుకోవచ్చు. యూనిక్ కంపెన్సేషన్ ప్లాన్ ఉంది. అన్‌లిమిటెడ్ డెప్త్ అండ్ అన్‌లిమిటెడ్ టైమ్ ఉంది. దిస్ ఈస్ వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. బయట ఎంఎల్ఎం కంపెనీస్‌లో డిఫరెన్షియల్ కమిషన్ అంటుంటారు. అలాగే ఒక లెవెల్స్ వరకే డబ్బులు ఇస్తుంటారు. 3 లెవెల్స్, 5 లెవెల్స్, 10 లెవెల్స్. మన దగ్గర అట్లాంటిది ఏం లేదండి. మీకు 1,00,000 కింద ఒక పర్సన్ ఒక పీవీ జేసినా మీకు సేమ్ అమౌంట్ వస్తుంది. 1,000 కింద సేమ్ అయినా 1 పీవీకి సేమ్ 300 ఇస్తారు. సో ముందు 3 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయినటువంటి త్రిమూర్తి గారికి 1 పీవీ ఇస్తే మనకు కూడా 1 పీవీ ఇస్తారు. వారికి 100 పీవీ ఇన్ ఏ వీక్ మాక్సిమం ఇస్తారు. మనకు కూడా 100 పీవీ ఇన్ ఏ వీక్ మాక్సిమం ఇస్తారు. సో ఇంత సిస్టమాటిక్‌గా మీరు పీహెచ్‌డీ చేశారా 10థ్ క్లాస్ చదివారా సంబంధం లేదు. మీరు 1 పీవీ చేస్తే 300 ఇస్తారు. మీరు డాక్టరా లేకుంటే యాక్టరా లేదంటే సైకిల్ తొక్కే పర్సనా అని చూడరు. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడీ. అన్‌లిమిటెడ్ టైమ్ అండి మీకిక్కడ. రెన్యువల్స్ లేవు. పర్చేజ్ చేయాలి, మళ్ళీ అమ్మాలి, కొనాలి ఇట్లాంటిది లేదు. వారం వారం టైమ్ టు టైమ్ మనకు ఇంతవరకు నా టీమ్‌లో చెప్తుంటాను చూడండి. ఓకే. సో స్టార్టింగ్‌లో అడుగుతుంటారు. సార్ వారం వారం కమిషన్ ఇస్తారా అని చెప్పేసి. ఏ రోజైనా నీకు ఒక పీవీ చేసి నాకు ఈ వారం కమిషన్ రాలేదని చెప్పండి. నేను అప్పుడు మా సీనియర్‌తో మాట్లాడతాను. ఇంతవరకు అలాంటి సిట్యుయేషన్ రాలేదని చెప్పాను. ఇప్పటికి కూడా ఎవరు కూడా సార్ నాకు ఈ పీవీ రాలేదు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మన సిస్టమ్ జనరేటెడ్ ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ ఎంత బిజినెస్ అయితే అంత కాలిక్యులేట్ చేసి పంపిస్తుంటారు. అలాగే లెవరేజ్ ఇన్‌కమ్. ఈ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఇది ఒక రోజుకి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి వచ్చేది కాదండి. ఒక జనరేషన్ కూడా కాదు. తరతరాలకు మనకు ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవడం అంటే ఇవాళ మీరు ఎంత చదువు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మేబీ సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. ఒక 20 ఏళ్ళో, 30 ఏళ్ళో ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి జీరో అయిపోతుంది. మీరు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు. ఇవాళ 3,00,000, 5,00,000 తీసుకుంటుండొచ్చు. మేబీ అనదర్ 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో రిటైర్డ్ అయితే అక్కడి నుంచి ఇన్‌కమ్ జీరో. మీరు 12 గంటలు, 14 గంటలు కష్టపడినా మీకు బయట ఇన్‌కమ్ జీరో వస్తున్నది. ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి టైం, ఆ పెట్టుబడితో మీకే కాదు రాబోయే తరాలకు కూడా ఇన్‌కమ్ ఇచ్చే అలాంటి ఆపర్చునిటీ మీరు నాకు తెలిసి జీవితంలో చూసుండరు. అలాంటి మనకు మంచి ఆపర్చునిటీ పాసివ్ ఇన్‌కమ్ చేసుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ జనరేషన్స్ వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూడండి ఒక జనరేషన్‌కి ఇవ్వడం లేదు బయట. ఒక కంపెనీలో 10 ఏళ్ళు కూడా ఉంచుకోవడం లేదు. మీరు అట్లాంటివి కూడా చాలా జరుగుతుంటాయి. ఇక్కడ మనకు మన తరానికి కాదు రాబోయే తరతరాలకు కూడా ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. అలాగే మనకు ఇయర్‌లీ రెన్యువల్ చేసుకోవాలన్న టెన్షన్ లేదు. బ్యాక్ ఆఫీస్ సపోర్టు పొరపాటున రిజిస్టర్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పులు చేసినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం మాట్లాడుకొని బ్యాక్ ఆఫీస్ నుంచి అవన్నీ కరెక్షన్స్ కూడా చేయించుకోవచ్చు. పొరపాటులో ఎన్ని చేసినా కూడా మనకు అన్ని కరెక్షన్ చేయడానికి బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే వెబ్‌సైట్ ఇందాక చెప్పాను మనకు బుధవారం క్లోజింగ్ కాగానే ఎవరికి వాళ్ళకి ఎంత కమిషన్ జనరేట్ అయింది అందరికీ అప్డేట్ అయిపోతుంది. మీటింగ్‌లో 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. సిస్టమ్ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసి ఆయనకి కనిపిస్తుంటుంది. మీకు సెక్యూర్డ్ వెబ్‌సైట్ అలా మనకి ఇక్కడ చూసుకోవచ్చండి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి లీడర్స్ మంచి క్లాస్ లీడర్స్ ఉన్నారు. ఒక నార్మల్ హౌస్ వైఫ్ నుంచి పీహెచ్‌డీస్ చేసిన వాళ్ళు, మల్టిపుల్ పీజీస్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ మనం ఎంత సక్సెస్‌ఫుల్ కావచ్చండి. బయట చూడండి. ఒక మెకానికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఓన్లీ మెకానికల్ నాలెడ్జే ఉంటుంది. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీనే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ స్పీకర్ ఆయిల్ అనేది ఏంటంటే మనీకి సంబంధించి మనీ ఎవరికి అవసరం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనీ అవసరము. అలాంటి డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ వచ్చి మనకి ఇక్కడ షేరింగ్, ట్రైనింగ్ ఇస్తున్నారంటే వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ టు గెట్ సచ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అలాంటి ట్రైనింగ్స్ యుటిలైజ్ చేసుకోండి. అలాగే మీరు డెవలప్ కావండి. ఇందులో మనము సక్సెస్ కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ 100 డేస్ ఆర్ వెరీ క్రూషియల్. ఎందుకంటే బయట చూడండి మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం జాయిన్ అయితే ఫస్ట్ 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అంటారు. ఆ 100 డేస్ యూ నీడ్ టు వర్క్ కన్సిస్టెంట్‌లీ. వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ట్రైనింగ్స్ తీసుకోవాలి. పెర్ఫార్మన్స్ చూపించాలి. సెలవులు తీసుకునేకి లేదు.
అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటేనే కంపెనీలో ఉద్యోగం ఉంటుంది, లేదంటే టర్మినేట్ చేసి పంపిస్తారు. అలాగే మీరు మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఒక బుక్ పెట్టుకోండి, మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ కండి, టైం ఇంపార్టెన్స్ ఇవ్వండి, టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు స్వీకరాయాలు స్టార్ట్ చేస్తారని మీకు భగవంతుడు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా టైం ఇవ్వడు. ఉన్నది అందరికీ 24 గంటలే. ఆ 24 గంటలో ఈ బిజినెస్ కు మీరు టైం ఎట్లా కేటాయించాలని చెప్పి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. ఒక ఇంపార్టెన్స్ టైం దీనికి ఇవ్వడం నేర్చుకోండి. గుడ్ కమ్యూనికేషన్, గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఎప్పుడే గాని పరాయి వాడు అని అనుకోకుండా, వీడు మనవాడు కాదు, వీడికి తప్పు చెప్దామని ఎప్పుడు అనుకోకండి. వీడు మనవాడా కాదా అని కాకుండా అందరికీ మంచే చెప్పండి. ఎప్పుడైతే మీరు మంచి చేస్తూ పోతుంటారో మీకు కూడా అది రిటర్న్ లో డబల్ ట్రిపుల్ మంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి తప్పులు చెప్పకండి. అందరూ ఎవరైనా తప్పు చేస్తున్నా కూడా వాటిని కరెక్ట్ చేయాలి. యాజ్ ఏ శ్రీకరయాలంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి సంస్థ అన్నది రావాలంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు కావాలి. సో మోసాలు చేయకండి, చీటింగ్ చేయకండి. చీటింగ్ చేస్తే ఇప్పుడు టెంపరరీ అండి. మనం ఇది జీవితాంతం ఉండాల్సిన ఆపర్చునిటీ అంటున్నాం కాబట్టి మోసం చేయకుండా నీతి నిజాయితీగా చేయండి. ఇవాళ కొంచెం డిఫికల్టీగా ఉన్నా మీకు స్టాండ్ కావాలంటే నీతి నిజాయితీతో చేసి కష్టపడే వాడికే ఉంటుంది. అలాగే మీ సీనియర్ ఎవరైతే గ్రోయింగ్ మెంటర్షిప్ ఉంటారు కదా, వారి మంచి సీనియర్ ఒకరిని పెట్టుకోండి, మెంటర్ గా తీసుకొని వారు చెప్పినట్టు చేయండి. అలాగే మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చూడండి. అలాగే మన ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. నేను మొదటి నెలనే ఈ బిజినెస్ ప్రజెంటేషన్ నాకు ఏం తెలియకుండా ప్రతి మీటింగ్ అటెండ్ అయి నేర్చుకున్నాను. మొదటి నెల లాస్ట్ కి నేను బోర్డు పైన చెప్పడం మొదలు పెట్టాను. సో ఎప్పుడైతే మనం అలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తామో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా అవుతాం. ప్రజెంటేషన్ ఇవ్వడం నేర్చుకుంటే మీరు స్పీడ్ గా గ్రో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదండి, నేర్చుకోండి, ప్రజెంటేషన్స్ ఇవ్వండి. మీరు అవకాశం కావాలని అడగండి. మీరు అడగాలి, సార్ నేను ఈ ప్లాన్ నేను చెప్తాను సార్, నాకు అవకాశం కల్పించండి, నేను ఒకసారి మాట్లాడతానని చెప్పి మీరు అడిగేటట్లు ఉండాలి. కానీ సో సార్ మీరు వచ్చి ప్లాన్ చెప్పండి అనేటట్లు ఉండకూడదు. మనకు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ మీరెంత తీసుకుంటారో మీ బిజినెస్ ఎంత గ్రో అవుతుంది. సో మీరు అడిగి, సార్ నాకు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, లేదంటే నేను ఈ ట్రైనింగ్ చెప్తాను సార్, నాకు ఈ ప్రజెంటేషన్ చెప్పడానికి అవకాశం ఇప్పించమని అడగాలి. చేయంగా ఏమైతుందంటే మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు సక్సెస్ అవుతారండి. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అందరూ ప్రతి ఒక్కరూ తీసుకోండి. సో ప్రతి ఒక్కరూ గ్రో కావాలని కోరుకుంటూ, ఇంతసేపు నా ట్రైనింగ్ విన్న ప్రతి ఒక్కరికి కూడా మీ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన హోస్ట్ కు బ్యాక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు సో సార్ థ్యాంక్ యూ గారు వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ రెడ్డి గారు. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి దాదాపు ఒక 55 మినిట్స్ మరి చాలా చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఈ సెషన్ తరపున, సీనియర్స్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనకు రఘురామ్ రెడ్డి గారు వారి యొక్క అనుభవాన్ని అంతా కూడా నాకందరికి చాలా చక్కగా వివరించారు. అనిల్ గారు సార్ రికార్డ్ ఆఫ్ చేయండి. వన్ మినిట్ ఓకే.